ఓకే. సో ఇప్పుడు మనం మరణం తర్వాతి తదుపరి అవకాశాలు అనేటువంటి 11వ అధ్యాయంలో శ్వేతస్వరంలో 148వ పేజీలో ఉన్నామండి. మరి తమ జీవితాలలో మేధ యొక్క అభివృద్ధిని తామే తిరస్కరించడం ద్వారా వ్యక్తిత్వాలు తమలో లేని లక్షణాల విలువను ఆవశ్యకతను తెలుసుకుంటాయి. అంటే ప్రాణాలతో ఉన్నప్పుడు అవన్నీ తిరస్కరించి ఉన్నాం చాలా వాటిని. ఆ మేధస్సు యొక్క అభివృద్ధికి మనమే వెనక్కి లాక్కున్నాము, వ్యతిరేకించాము వాటిని. అందువల్ల ఇప్పుడు అక్కడ వాటి లోపల అప్పుడు ఆ లక్షణాల కోసం కోరిక పుడుతుంది మరణం తర్వాత. అంటే ఉదాహరణకు అంతకుముందు మేధ యొక్క ఆవశ్యకత అర్థం కానట్టు ఇప్పుడు అది మనకెందుకు, మనకి ఇప్పుడు అవసరం లేదు అని మనం ఎన్నిటినో తోసేస్తాం. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అర్థం అవుతుంది. అందువల్ల ఎంపిక చేసుకునే సమయంలో వ్యక్తిత్వాలు తమ తరువాతి పునరవతరణలో అభివృద్ధిని ఏ మార్గం ద్వారా పొందాలనుకుంటున్నాయో నిర్ణయించుకుంటాయి మళ్ళీ తిరిగి పుట్టే ముందు. కొందరు వికాసపు వృద్ధి గతి తక్కువగాను తులనాత్మకంగాను ఉండేలా కోరుకుంటారు. కొంతమంది ఇప్పుడు అంత ఎందుకులే అని అక్కడ కూడా తగ్గించుకోవడం జరుగుతుంది ఆ వికాసం సరిగా లేక. వ్యక్తిత్వంలోని అన్ని పార్శ్వాలు కలిసి ఒకేసారి పనిచేసేలా వారు సహాయం చేసుకుంటారు. వారి ఇతర జీవితాలలో వారికి తెలిసిన మనుషులను అందరినీ మళ్ళీ మళ్ళీ కలుసుకుంటారు. సమస్యల పరిష్కారంలో హడావిడి చేయకుండా చాలా నిదానంగా ఉంటారు. వారి పనితీరు నాట్యం చేసేవారి అభినయ గతిని తలపించేదిగా ఉంటుంది. అంటే డాన్స్ చేసేటప్పుడు ఒక లయ ఏదైతే ఫాలో చేస్తారో, అనుసరిస్తారో అలాంటి గతిని, అభినయ గతిని తలపించేదిగా ఉంటుంది అక్కడ చేసే పని తీరు. అంటే చాలా శ్రద్ధగా ఒక సిస్టమాటిక్ గా జరుగుతుంది అనమాట. అయితే విశ్రాంతిగా ఉండే ఈ ఎంపిక సమయంలో అన్ని సలహాలు అందజేయబట్టడం జరుగుతుంది. కొన్ని వ్యక్తిత్వాలు ఆ సలహాలు అందే లోపే అనేక కారణాల వల్ల పునర్జన్మ పొందడం జరుగుతుంది. ఇదే చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఏంటంటే అక్కడ సలహాలు అందుతున్నా కూడా స్వీకరించకుండా, వాటిని అనుసరించకుండా అనేక కారణాల వల్ల పునర్జన్మ పొందడం అంటే తొందరపడటం, ఆ కోరిక వలన తొందరపడటం, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను ఇప్పుడు పుట్టేసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండటం వల్ల తొందరగా పుట్టేస్తారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరగలేదు. ఈ తప్పిదం నుండి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. జనన మరణాలు ఒక కాలపట్టికను అనుసరించి జరగవు. ఒక వ్యక్తి 2 జన్మల మధ్య ఎంత లేదన్నా 300 సంవత్సరాల పైచిలకు నిరీక్షిస్తూ ఉంటే పట్టు తప్పిపోతారు. భూమితో సంబంధాలు చాలా బలహీనమవుతాయి. ఇక్కడ నిజానికి మరీ ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా భూమితోటి చాలా బలహీనం అవడం జరుగుతుంది. అలాగే మన నిద్రతో కూడా ఇక్కడ ఎక్కువ సంబంధం పెట్టుకుని ఎక్కువ గంటలు నిద్రపోతే కూడా మన యొక్క చేతనతో, మన శరీరపు యొక్క చేతనతో సంబంధాన్ని కోల్పోవడం జరుగుతుంది, బలహీన పట్టడం జరుగుతుంది, నీరసం రావడం జరుగుతుంది. అలాగే తొందరగా ఈ శరీరము బాగా క్షీణించిపోవడం కూడా జరుగుతుంది. అందుకే తక్కువ నిద్రలతోటి, మరి చక్కటి ధ్యాన నిద్రతోటి, యోగ నిద్రతోటి ఉండమని చెప్తారు. తదుపరి జీవితాలలో సంబంధాలు ఏర్పరచుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకోసం మీ జీవితంలో భాగస్థులయ్యే వారందరితోనూ భావ ప్రసరణ ద్వారా సందేశ ప్రక్రియలో ఉండాలి. వ్యక్తిత్వంలోంచి చాలా పొడిగింపులు అద్భుతంగా ఎదగాల్సిన సమయం ఇదే. మరణం తర్వాతే ఆ యొక్క వ్యక్తిత్వంలోంచి చాలా పొడిగింపులు అద్భుతంగా ఎదగాలన్నమాట. కొంతమంది ఏకాకుల్లా ఉంటారు. భూమికి చెందిన చరిత్ర పట్ల ఏ భావము లేకుండానే పునరవతరణ పొందుతారు. కొందరేమో ఒక నిర్దిష్ట గతకాలపు చారిత్రక సమయాలలోని అప్పటి తమ సహచరులు తిరిగి వచ్చినప్పుడే తాము తిరిగి రావడానికి ఇష్టపడతారు. అంటే పునర్జన్మల చక్రంలో ముఠా కట్టే వ్యక్తిత్వాలు అన్నీ కాకపోయినా కొన్నైనా ఉంటాయి. అంటే మనకిష్టమైన వాళ్ళు ఎవరో అక్కడ తగిలితే వాళ్ళు తిరిగి పుట్టేదాకా వాళ్ళ కోసం ఆగటం జరుగుతుంది. ఇలాంటి కథలన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి సూక్ష్మలోకాల్లో. అయితే వ్యక్తిగతమైన చక్రాలు ఉంటాయి. వీటిలో ఉన్న కుటుంబాలకు భిన్నమైన సంబంధాలు ఏర్పరచుకొని పునర్జన్మ పొందవచ్చు. ఇదంతా మనం ఇక్కడ ఉండగానే అక్కడి యొక్క కథలన్నీ, పరిస్థితులు, వాతావరణం అంటే అది. ఆ మరణం తర్వాతి వాతావరణాలని మనం ఇక్కడ కళ్ళగట్టినట్టుగా చూస్తూ చక్కగా మన మేధస్సులో నింపుకోగలుగుతున్నామంటే ఎంత భాగ్యం ఇది. ఇలాంటి ఎన్నో ప్రక్రియలలో మీరు భాగస్థులే. పునర్జన్మల అస్తిత్వంలో తరచి చూడాల్సిన ఎన్నో విభిన్నమైన లోయలు ఉన్నాయి.
కొందరు పూర్తిగా అడుగు వరకు వెళ్ళడానికి సిద్ధపడతారు. భౌతిక అస్తిత్వంలో ప్రత్యేకతను సాధించి దానికి సంబంధించిన సమగ్ర జ్ఞానం కలిగి ఉంటారు. మీలోని ప్రతి జాతిలోంచి వీరికి చలనం ఉంటుంది. మరి ఇది ఎవరి మీద ప్రత్యేకంగా మోపబడని తప్పనిసరైన అవసరం. మీరు చారిత్రక విషయాలలో పూర్తిగా తలమునకలై ఉంటారు. ఈ వ్యక్తిత్వాలలో చాలా మంది జీవితాలు మిగతా వారితో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి, కానీ అవి చాలా ప్రచండంగా వెలుగుతాయి. అంటే తతిమా వ్యక్తుల కన్నా ఎక్కువ జీవితాలను అనుభవిస్తారు. అంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తిరిగి వచ్చి చివరగా మీకు తెలిసిన ఈ ప్రపంచానికి ఈ రూపునిచ్చేందుకు సహాయపడతారు. సో మనం అక్కడ తెలుసుకోవడం, ఇక్కడ వచ్చి మళ్ళీ తిరిగి అదంతా క్రియేట్ చేయడం, మరి ఈ ప్రపంచాన్ని మార్చడానికి కావలసిన సహాయాన్ని అక్కడ పొంది రావడం జరుగుతుంది. మరి మీ మొదటి పునరవతరణ చక్రం మొదలయ్యే కంటే ముందే మీరంతా యాత్రికులు. చాలా సరళంగా చెబుతున్నాను. ఈ భౌతిక వాస్తవికతా వ్యవస్థలోకి ప్రవేశించే ముందు మీ అందరికీ ఒక నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు. ముందే చెప్పినట్లు భూమి మీద మీ అస్తిత్వం ఒక శిక్షణా కాలం అయినప్పటికీ వీలైనంత వరకు మీరు పురోగతికి చెందిన మీ మామూలు ఆలోచనలను మర్చిపోవాలని కోరుకుంటున్నాను. మామూలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మర్చిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి అనేక రకాల సాధారణమైన విషయాలని మర్చిపోవడం మంచిదని పురోగతి కావాలంటే. ఉదాహరణకి శ్రేష్టము, శ్రేష్టతరము, శ్రేష్టతమము లాంటి భావనలు మిమ్మల్ని దారి తప్పేలా చేస్తాయి. చూడండి, శ్రేష్టము అంటే మంచిదని, శ్రేష్టతరం అంటే ఇంకా మంచిదని, తమము అంటే చాలా చాలా మంచిదని, ఇలాంటి భావనలు మనకి దారి తప్పేలా చేస్తాయి. ఇది మంచిది, ఇది ఇంకా మంచిది, ఇది ఇంకా ఇంకా మంచిది అనేటువంటి భావనల్ని మనము కలిగి ఉండడం కంటే యథాతథంగా యాజ్ ఇట్ ఈస్ వాటిని చూస్తే దారి తప్పకుండా ఉంటాం. మీరు సాధ్యమైనంత సంపూర్ణత్వం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు సృజించుకోవటం నేర్చుకుంటున్నారు. అలా చేయటం కోసం పునర్జన్మ చక్రంలో మీ ప్రధాన సామర్థ్యాలన్నింటినీ భౌతిక జీవితంలో కేంద్రీకరించి మానవ లక్షణాలను, గుణాలను వృద్ధి చేసుకొని క్రొత్త క్రొత్త ప్రక్రియలకు శ్రీకారం చుడతారు. అంటే దీని అర్థం శ్రేష్టత యొక్క వివిధ స్థాయిలు లేవని కాదు, మీరు అనుకునే ప్రగతి ఉండదని కాదు. శ్రేష్టత మరి పురోగతి సంబంధిత మీ భావనలు చాలా వక్రీకరింపబడ్డాయని అర్థం. అంటే మనం అనుకుంటున్నట్టుగా కాకుండా అక్కడ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. దాన్ని మనం గమనించడం ద్వారా తెలుసుకోవాలి తప్ప ఊహించడం ద్వారా కానీ కేవలం ఒక డెసిషన్ నిర్ణయాత్మకంగా కానీ కలిగి ఉండకూడదు. ఇలా అయితే బాగుంటుంది అని ముందే అనుకోకూడదు. నిర్దిష్టమైన విభాగాలలో చాలా మంది అసాధారణ ప్రతిభ కలిగి ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అన్ని అస్తిత్వాలలోనూ వారికి మళ్ళీ మళ్ళీ ప్రతిభలు కనిపిస్తాయి. అవి పదును పెట్టబడవచ్చు, రకరకాల మేళవింపుతో వాటిని ఉపయోగించవచ్చు. అయినా ఆ ప్రతిభ ఆ వ్యక్తిత్వపు విలక్షణమైన ఒక ప్రత్యేకతగా నిలిచిపోతుంది. ఈ పునర్జన్మల చక్రభ్రమణంలో చాలా మంది విభిన్నమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, మరి ఇతరత్ర ఆసక్తులు కలిగి ఉండే కొంతమంది ఒక స్పష్టమైన అవిచ్ఛిన్నమైన రేఖలో ముందుకు వెళుతుంటారు. అప్పుడప్పుడు దానిలో బీటలు పొడసూపినా ఆ రేఖ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకి వారు ఒక ప్రత్యేకత కలిగిన మత ప్రవక్తలు, బోధకులు అయి ఉంటారు. ఈ పుస్తకంలో ప్రత్యేకంగా పునరవతరణల గురించి మరికొంత విషయం ముందు ముందు చెప్తాను. అయితే ఇక్కడ ఏ జీవితాలను ఎంపిక చేసుకోవాలో తేల్చుకునే ఈ సమయంలో పొందగోరే పునర్జన్మ అన్నది ఒక స్వల్ప విషయం. దానిని మించిన మరెన్నో గండకత్తెర్లుగా ఉండే విషయాలు ఉన్నాయి. గండకత్తెర్లు అంటే ఏమీ లేదు, చాలా తీవ్రమైనటువంటి కత్తెర్లు ఉన్నాయి అని చెప్పదలుచుకున్నాను. ఒకానొక సందర్భంలో కొన్ని వ్యక్తిత్వాలు సాధారణ నియమాల నుండి మినహాయింపు పొంది పునరవతరణ విషయంలో సెలవు పుచ్చుకొని మరో వాస్తవికత పరలోకి యాత్రకు వెళ్ళి తిరిగి వస్తుంటారు. అయితే అలాంటి సందర్భాలు అంత సర్వసాధారణమైనవి ఏమీ కావు. ఆ విషయాలు కూడా ఈ సమయంలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ వ్యవస్థను వదిలిపెట్టదలుచుకున్నారో, ఎవరి పునరవతరణ చక్రాలు పూర్తయ్యాయో వారు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు తెలుస్తుంది మన అవతరణ చక్రాలు పూర్తయ్యాయా లేదా అనేది. పూర్తి అయినటువంటి వాళ్ళు చాలా నిర్ణయాలు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మరి
పునర్జన్మ చక్రంలోకి ప్రవేశించటాన్ని సంభావ్యతల క్షేత్రంలో ప్రవేశించడంతో పోల్చవచ్చు. ఆ క్షేత్రంలో మరో పూర్తి భిన్నమైన వాస్తవికతలో తమ పూర్తి చేతన అస్తిత్వాలను కేంద్రీకరిస్తారు. బహుళ కొలతల వ్యక్తిత్వాలు పైకి కనిపించని నిద్రాణమై ఉన్న అనేక శక్తుల్ని బయటికి రప్పించి అలాంటి ఎంపిక చేసుకున్నప్పుడే ఉపయోగించడం జరుగుతుంది. అయితే మీకు తెలిసిన దానికన్నా ఈ మానసిక అనుభవం చాలా వేరుగా ఉంటుంది. అయినా మీ అభౌతికతలో దానికి సంబంధించిన సూచనలు ఉంటాయి. ఇక్కడ మనం ఊహించుకున్నట్టు మనకి అనుభవంలో తెలిసినట్టు కాకుండా అక్కడ చాలా వేరుగా ఉంటుంది ఆ జ్ఞానం. అయినా ఈ అభౌతికతలో దానికి సంబంధించిన సూచనలు ఉంటాయి. అక్కడ మనకి దానికి ఆ అనుభవానికి సంబంధించిన సూచనలు మాత్రం దొరుకుతాయి. ఇక్కడ వ్యక్తిత్వం సంఘటనలన్నింటినీ ఒక పూర్తి కొత్త పద్ధతిలో మీ కాల నిర్మాణానికి అతీతంగా సముదాయంగా ఏర్పరచడాన్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకున్నటువంటి కాలం యొక్క కొలత పద్ధతిలో కాకుండా అక్కడ అతీతంగా వాటిని సముదాయంగా గ్రూప్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మరి ఏ ఇతర వాస్తవికతలో లేని విధంగా దీనిలో మేధ మరియు అంతర్బుద్ధి ఎంత బాగా కలిసి పనిచేస్తాయంటే వాటి మధ్య అంతరమే ఉండదు. సో లోపల ఉన్నటువంటి అంతర్బుద్ధికి మన మేధస్సుకి ఏమాత్రం తేడా లేకుండా అవి కలిసి పనిచేస్తాయి. అక్కడ పునర్జన్మ కోరుకునే అదే నేను యొక్క సంభావ్యత వ్యవస్థలోని అనుభవాన్ని ఎంపిక చేసుకుంటుంది. అయినా వ్యక్తిత్వ నిర్మాణం ఆ వ్యవస్థలో విభిన్నంగా ఉంటుందనుకోండి. మీకు పరిచయం అయ్యే వ్యక్తిత్వ నిర్మాణాలు మీకు అందుబాటులో ఉన్న అనేక చేతనాకృతులలోని ఒక రకానికి చెందినవి మాత్రమే. సో మనకి బాగా దగ్గరగా ఉండేవే దొరుకుతాయి. అక్కడ మన ఆలోచన విధానానికి దగ్గరగా ఉండేవే దొరుకుతాయి. అయితే నేర్చుకోవడానికి పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి సంభావ్యత వ్యవస్థ అనేది పునర్జన్మ చక్రం లాగే చాలా క్లిష్టమైనది. సంభావ్యత వ్యవస్థ అంటే ఒక ప్రాబబుల్ కండిషన్స్ ఉన్నటువంటి సిస్టమ్ ఒకటి అక్కడ ఉంటుంది. అది కూడా ఈ పునర్జన్మ చక్రం లాగే చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ వ్యవస్థలో నుంచి మనం ఎంచుకోవడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, చర్యలన్నీ ఏకకాలంలోనే జరుగుతాయని. కాబట్టి రెండు వ్యవస్థలలోనూ మీరు ఏకకాలంలో ఉండటం జరుగుతుంది. ఆ పునర్జన్మ చక్రంలోనూ ఈ సంభావ్యత వ్యవస్థలోనూ ఏకకాలంలో ఉండి ఆ రెండింటిని బేరీజ్ వేసుకొని సరైన నిర్ణయం అయినా నిర్ణయాలు తీసుకోవాలి. సంఘటనలను వేరుపరుచుకోవాలి. అవి మీకు వివరించేందుకు నేను కొంతవరకు సరళతరం చేస్తాను. ఇలా అనుకోండి, మీ మొత్తం నేనులోని ఒక భాగం పునర్జన్మ చక్రాలలో కేంద్రీకరింపబడి అక్కడి విషయాలను సంభాళిస్తుంది ఒక భాగం. మరో భాగం సంభావ్యతల్లో కేంద్రీకరింపబడి అక్కడి ప్రగతిని సంభాళిస్తుంది. సో ఇక్కడి విషయాలను పునర్జన్మ చక్రంలో కేంద్రీకరించబడినటువంటి అక్కడి విషయాలను సంభాళిస్తూ, రెండవది సంభావ్యత ఏది తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఆ ప్రగతిని గురించి సంభాళిస్తూ ఇంకో భాగం. రెండు ఒకేసారి పనిచేస్తాయి. అసలు మెదడు గురించి ఈరోజు చాలా అద్భుతమైన రీసెర్చ్ జరుగుతూ ఉంది, పరిశోధన జరుగుతూ ఉంది. అసలు మెదడు ఎంత పని చేస్తోందో సైంటిస్టులు చాలా చక్కగా చాలా రీల్స్ ద్వారా చాలా విషయాలను తెలియజేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చాలా తీవ్రమైన స్థాయిలో ప్రపంచానికి అందజేయబడుతున్నాయి. సో మనం ఎంత రెడీగా ఉంటే అంత అందుకోగలుగుతాం. పునర్జన్మ చక్రాతీత సంభావ్యత వ్యవస్థ అలాగే సంభావ్యతాతీత పునర్జన్మ చక్రం ఉంటాయనుకోండి. వ్యక్తిత్వంలో ఆహ్వానం పలికే తత్వం, మలచబడేందుకు వీలైన తత్వం ఉండటం ఎంతో ముఖ్యం. మన లోపట దేన్నైనా స్వాగతించే తత్వం. ఇప్పుడు మీరు ఎంత కష్టపడి స్వాగతిస్తున్నారు ఒక్కొక్క దాన్ని అంటే నిజంగా చాలా ఇష్టపడి స్వాగతిస్తున్నారు గనక ఆ కష్టం అంతా చాలా సులభం అయిపోయి దానికి సంబంధించినటువంటి మలచబడేందుకు వీలైన తత్వం మనలో ఉండడం వల్ల మనం ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం. అస్తిత్వాలకు ద్వారాలు తెరవచ్చు, అయితే వ్యక్తిత్వం వాటిని చూసేందుకు కూడా తిరస్కరించవచ్చు. ఇక్కడ ద్వారాలు తెరవచ్చు లేదా తిరస్కరించవచ్చు, రెండూ జరుగుతాయి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకు తెలుస్తుంది. సాధారణంగా 99% మనం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం. ఎక్కడో 1% వ్యతిరేకత లోపల ఉంటే దాన్ని తిరిగి ఈ వ్యవస్థలో మనం సంస్కరించుకోవడం జరుగుతుంది. మరి అలాగే అన్ని సంభావ్యతలు కూడా తెరిచే ఉంటాయి, కానీ చేతన మాత్రం లేని వైపు పోవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయాలలో
ప్రత్యామ్నాయాల గురించి, అస్తిత్వ స్వభావాల గురించి వివరించడానికి అధ్యాపకులు ఉంటారు. అక్కడ మనకి సహాయం చేసే అధ్యాపకులు, హాస్టల్ మాస్టర్స్ అక్కడ ఉంటారు. అన్ని వ్యక్తిత్వాలు ఒకే అభివృద్ధి స్థాయిలో ఉండవు. అందుకే అక్కడ ఈ అధ్యాపకులలో తక్కువ స్థాయి బోధకులు, ఎక్కువ స్థాయి బోధకులు ఉంటారు. అంటే మనం అక్కడ బోధకులు సరిగ్గానే ఉంటారు, కానీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి బోధించే వాళ్ళని తక్కువ స్థాయి బోధకులు అని, ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి బోధించే వాళ్ళని ఎక్కువ స్థాయి బోధకులు అని అంటారు. మన స్థాయిని బట్టి వాళ్ళు దిగి వచ్చి ఆ స్థాయిలో బోధిస్తారన్నమాట. ఇది ఏమాత్రం గందరగోళపడాల్సిన సమయం కాదు. అద్భుతమైన కాంతిని, గొప్ప సవాళ్లను అందించే సమయం. ఈ అధ్యాయంలో చెప్పని విషయాల్ని ఈ పుస్తకంలో తరువాత దైవ భావన అనే అధ్యాయంలో చెబుతాను. అక్కడ ఈ విషయాలు మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నిన్న క్లాస్లో కూడా వేసిందే, మీకు కూడా అడుగుతున్నా. అన్నిటికంటే తేలికైనటువంటి ఆహారం ఏది అని ఇంతకు ముందు మీకు అడిగానో లేదో తెలియదు. సో తేలికైన ఆహారం ఏది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాన్ని దేంతో తీసుకోవాలి? జవాబు కూడా నేనే చెబుతాను. ఏంటి అంటే విశ్వమయ ప్రాణశక్తి, అంటే ఆ దివ్య కాంతి శక్తియే అన్నిటికంటే తేలికైన ఆహారం. అది తీసుకోగలిగినప్పుడు ఇక్కడ ఏ ఆహారంతో అవసరం ఉండదు. దానికోసమే గంటలు గంటలు కూర్చోవడం ద్వారా మన యొక్క శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ద్వారా అందుతూ ఉంటుంది. అది దాన్ని గ్రహించుకోవడానికే ధ్యాసని అక్కడ పెట్టాలి. మన ధ్యాస అక్కడ నిలబడదు. అందుకే కనీసం అక్కడి నుంచి కొంచెం కింద ఆజ్ఞాచక్రంలో పెట్టుకోండి అని చెప్పారు. అది ఆజ్ఞాచక్రం నుంచే కిందికి పడిపోతూ ఉంటుంది. అందువల్ల ఎరుకతోటి దాన్ని నిలిపి తిరిగి ఆజ్ఞాచక్రంలో ఉంచుకోవటం వల్ల ఆ సహస్రారంలో నుంచి ప్రవేశించేటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం చూడగలుగుతాం. తద్వారా పొందేటువంటి అనుభవాలు కానీ, జ్ఞానం కానీ, ఆనందం కానీ అపరిమితమైనది. అందుకోసమే సాధన. క్రితం జీవితంలోని సంఘటనలను మిళితం లేదా జత చేయటం అనే దానిని ఎంపిక చేసుకునే వారికి క్రొత్త పద్ధతుల్లో ఆ ప్రయత్నాన్ని కొనసాగించేందుకు పాఠాలు చెప్పాలి. ఇలాంటి చాలా సందర్భాలలో జటిలమైన సమస్యలు ఇంతకు ముందు చెప్పిన లోపరహిత వ్యక్తుల లక్షణాలతో కూడిన ఒక రకమైన కఠినత్వం లాంటివి ఎదురవుతాయి. భూమి మీద మీ కాలం తిరిగి మీ అనుభవంలోకి వస్తుంది. అదే క్రమంలో కాకపోవచ్చు, అక్కడ అసలు కాలమే ఉండదు. అలాంటిది మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మళ్ళీ మన కాలం యొక్క డైమెన్షన్లోకి మనం ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఆ సంఘటనను తన ఇచ్ఛానుసారం వినియోగించుకోవచ్చు. కాబట్టి అక్కడ తన కోరిక ప్రకారం ఆ సమయాన్ని తాను వాడుకోవచ్చు, మార్పులు కూడా చేసుకోవచ్చు. ఒక నటుడు తాను నటించిన పాత చలనచిత్రాన్ని మళ్ళీ మళ్ళీ వేసుకొని అధ్యయనం చేసుకున్న విధంగా మీరు కూడా ఆ సంఘటనను మళ్ళీ మళ్ళీ యథాతథంగా చూసుకోవచ్చు. అబ్బా, ఎంత గొప్ప అవకాశం! మన సినిమాని మనం తిరిగి అక్కడ వేసుకొని చూసుకొని నేను ఎక్కడ తప్పు చేశాను, ఎలా సవరించుకోవాలి, అవన్నీ మళ్ళీ మళ్ళీ చూసుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకొని రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో మాత్రమే నటుడు తన ప్రవేశాన్ని లేదా నిష్క్రమణను మార్చుకోవచ్చు. ఆ పరిమిత కాలానికి చెందిన సంఘటనలలో అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఎవరైనా సమకాలీనులు ఆ వ్యవహారంలో పాలు పంచుకునేందుకు వస్తే తప్ప తతిమా నటులందరూ ఆలోచన ఆకృతులే. సో ఆలోచనకు సంబంధించిన ఆకృతులే. అసలు మనం కూడా ఇక్కడ మన ఆలోచనల యొక్క ఆకృతిగా, సమాహార ఆకృతిగా అవతరించిన వాళ్ళమే. అవతరించటము అంటే దిగి రావడము, అవతరించడము. అవ అంటే కిందికి, తరించడం అంటే రావడము, అవతరించడం అంటే అది అర్థం. మన ఆలోచనల వల్లనే మనం ఇక్కడికి దిగొచ్చాం. మరి ఈ పరిస్థితుల్లో వ్యక్తిత్వం సంఘటనలలో చేతనతో సర్దుబాట్లు చేసి వాటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. దీనికోసం చాలా తీవ్రంగా దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. అలాంటప్పుడు అతనితో పాటు పాలు పంచుకునే వారి స్వభావం అతనికి వివరించబడుతుంది. అతను వారంతా తన సొంత ఆలోచనాకృతులని గ్రహిస్తాడు. అక్కడ ఎవరైతే, ఇక్కడ కూడా అసలు నేను అదే మొత్తుకుంటూ ఉంటాను, ఇక్కడ మన చుట్టూ వచ్చిన వాళ్ళు కానీ, వస్తువులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ మనము స్వయంగా నేర్చుకోవడం కోసం మన ఆలోచన ఆకృతులుగా వీటన్నిటినీ గ్రహించుకోవాలి. మనం సృష్టించుకున్నటువంటివే. సృష్టించుకోవడం అంటే మన ఆలోచన వల్లనే, మన కోరిక వల్లనే, మన యొక్క అజ్ఞానం వల్లనే, మన యొక్క కోరిక వల్లనే, ఆశ వలననే అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం ఈ వాతావరణాన్ని ఏర్పరచుకున్నాము. అయినా ఆ ఆలోచనాకృతులకు కూడా కొన్ని సొంత వాస్తవికతలు, చేతనలు ఉంటాయి. మళ్ళీ మనం ఏర్పరచుకున్న ఆలోచనాకృతులు అంటే మన పక్కన ఉన్నవాడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచనాకృతి అయినా, మన చుట్టూ ఉన్న వస్తువులైనా,
మరి మనుషులైనా వాటికి కొంత మళ్ళీ తిరిగి సొంత వాస్తవికత ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన పక్కవాడు మనం చెప్పినట్టు వింటున్నప్పటికీ మన తోటి ఉన్నవాళ్ళు వాళ్ళదైనటువంటి కోరికలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు కొన్ని ఉంటాయి. సో వినకపోయినా విన్నా మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొందరు వింటారు, కొందరు వినరు. మళ్ళీ అట్ ది సేమ్ టైం వాళ్ళకి అదే సమయంలో వాళ్ళ సొంత వాస్తవికతలు కొన్ని ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యవహారాలు. అవి కేవలం అట్టబొమ్మలు లాంటివి కావు, చిత్తం వచ్చినట్లు అటు ఇటు కదపడానికి. అంటే ఇప్పుడు మామూలుగా తోలు బొమ్మల ఆట అంటే వాటికి దారాలు కట్టి ఆడించే వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ మనం సృష్టించుకున్న వాళ్ళే అయినప్పటికీ మనం చెప్పినట్టల్లా మన చెప్పు చేతల్లో ఉండి ఆడరు వాళ్ళు. ఎంతవరకు వినాలో అంతవరకే ఉంటారు. మళ్ళీ వాళ్లకు వాళ్ళ సొంతమైనటువంటి వ్యక్తిత్వము, ఒక నిర్ణయాత్మక శక్తి అవన్నీ ఉంటాయి. కాబట్టి అతను ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతేగాక వాటి పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. ఇక్కడ మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ, చాలా సులభమైన ఉదాహరణ ఏంటి అంటే, అందమైన ఉదాహరణ ఏంటంటే, మన ద్వారా వచ్చిన మన పిల్లలను తీసుకుందాం. మన పిల్లలే మన నుంచే వచ్చారు, కానీ వాళ్ళవైన సొంత వ్యక్తిత్వాలు వాళ్ళకున్నాయి. సో మనమే సృష్టించుకున్నాం కదా మన పిల్లల్ని. సో ఇది అసలైన ఉదాహరణ. అయితే మిగతా అన్ని వ్యక్తిత్వాలని, వస్తువుల్ని, వాస్తవాలని, వాస్తవికతల్ని మనమే సృష్టించుకున్నామని దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. అలాగే అవన్నీ కూడా చేతనలో వృద్ధి పొంది విభిన్న స్థాయిలలో వాటి సొంత ప్రగతి మార్గాలలో ముందుకు వెళ్తాయి. ఇవాళ నా కొడుకు నా మాట వినట్లేదు, నా బిడ్డ నా మాట వినట్లేదు, మా స్టూడెంట్స్ నా మాట వినట్లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. వింటేనేమో ఆహా అనుకుంటాం, వినకపోతే వాళ్ళు అలా వెళ్తున్నందుకు బాధపడుతూ ఉంటారు. అభివృద్ధి చెందితే సంతోషిస్తారు, వాళ్ళు కనుక పడిపోతే బాధపడతారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, వాళ్ళ ప్రగతికి వాళ్లే మార్గాల్లోకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. కేవలం మనం సాక్షిభూతంగా ఉండి చూస్తూ మన ప్రగతి కోసం మనం పనిచేయాలి. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అలా వ్యతిరేక దిశలో వెళ్తున్నారు అంటే మనకేదో నేర్పడానికే అనేటువంటి ప్రజ్ఞని మనం కలిగి ఉంటే గనక అదే నిజానికి ఆనంద స్థితి. దాన్నే స్థిత ప్రజ్ఞ స్థితి అంటాం. ఒక విధంగా చూస్తే మనమంతా నిజానికి ఆలోచనాకృతులమే. అదే కదా ముందే చెప్పాను. దీనికి సంబంధించిన విషయం అంతా దైవ భావన అనే అధ్యాయంలో మరింతగా వివరిస్తాను అంటున్నారు. నా ఉద్దేశం మనకు పనిచేసే సొంత యత్నం ఉండదని, కానీ ఒక ప్రత్యేకత లేదా లక్ష్యం ఉండవని మాత్రం కాదు. అంటే మన లక్ష్యాలు, మన ప్రయత్నాలు మనకుంటాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం లోపలి నుండి బయటికి జీవిస్తుంటాం. బహుశా నా ఈ ప్రకటన ఎక్కువ అర్థవంతంగా అనిపిస్తుంది అనుకుంటాను. మనము లోపల నుండి బయటికి జీవిస్తుంటాం అంటే మన లోపల జరిగేది ఏదైతే ఉందో దాన్ని మన జీవితంలో అనుభవించడానికి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలా జీవనం గడుస్తూ ఉంటుంది అని అర్థం. మరణం తదుపరి ఎంపిక చేసుకునే సమయంలో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ సినిమా అంతా మనం తిరిగి చూసుకొని మళ్ళీ ఎలా రావాలి అనే దానికి ఒక ప్రణాళిక వేసుకుంటాం. అయితే ఈ ప్రణాళిక సైతం అనుభవం మరియు ప్రగతిలో ఒక భాగమే. ఇప్పుడు వేసుకునేటువంటి ప్లాన్ అంతా కూడా అక్కడికి వెళ్ళాక వేసుకునే ప్లాన్ కూడా మనకి ఇంతకు ముందు ఉన్న అనుభవము, తర్వాత ముందు సాధించాలి అనే ఆలోచనకి సంబంధించిన భాగమే. ఎన్నుకోబడిన సమయం ఎంత ముఖ్యమైనదో ఈ మధ్యంతర అస్తిత్వం కూడా అంతే ముఖ్యం. మరోలా చెప్పాలంటే మీ అస్తిత్వాలకు ప్రణాళికలు సిద్ధం చేయటం నేర్చుకుంటారు. ఈ విశ్రాంతి సమయాలలో కొత్త స్నేహితుల్ని, కొత్త పరిచయాలని చేసుకుంటారు. వారినే తిరిగి కలుసుకుంటారు. సో ముందరి వాళ్ళనే కాకుండా ఇంకా కొత్త స్నేహితుల్ని, కొత్త పరిచయాలని చేసుకొని ఆ ప్రగతికి సహాయం చేసే వాళ్ళని అక్కడ కలుసుకొని ఎన్నుకోవటం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనము మన అస్తిత్వాలన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. మీ పునర్జన్మ చక్ర భ్రమణాలలో మీకు కలిగిన అనుభవాన్ని వారితో చర్చించవచ్చు. వాళ్ళు మీరు పాత స్నేహితులు లాంటి వారే. ఉదాహరణకు ఉపాధ్యాయులు సైతం చక్ర భ్రమణంలో భాగస్థులే. అక్కడ మనకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం అలా కాదు, ఇలా మీరు ఇంతవరకు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మీకు ఇంకా అభివృద్ధి చెందుతారు అని చెప్పేటువంటి ఆ యొక్క హాస్టల్ మాస్టర్స్ కూడా మన చక్ర భ్రమణంలో భాగస్థులే. అంటే మన ఆలోచనలకు తగ్గినటువంటి మాస్టర్స్ అక్కడ సిద్ధంగా ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా మనం సృష్టించుకున్న వాళ్లే. నిజానికి మనకు కావాల్సిన దానికోసం మన వాళ్ళని సృష్టి చేసుకున్నాం, మనం కోరుకున్నాం, కాబట్టి వాళ్ళు వస్తారు అక్కడికి. అయితే వారు మరింత పురోగతి సాధించిన వారు, నాకు ఇప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి అంటే వాళ్ళు అక్కడ సృష్టించబడతారు మన ఆలోచనకు తగ్గట్టుగా. పునర్జన్మ సంభావ్యతల వ్యవస్థలను ముందుగానే ఎదుర్కొన్నవారు, వాళ్ళంతా ఎదుర్కొన్న వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు. వారు వారి సొంత భవిష్యత్ అనుభవ స్వభావాన్ని నిర్ణయించుకునే పనిలో ఉన్నారు. వారి ఎంపికలు మీ ఎంపికలు ఒకే రకంగా ఉండవు. వాళ్ళు ఇంకా
వాళ్ళ ఎంపికలు వేరే రకంగా ఉంటాయి. వాళ్ళ ప్రగతి కోసం వాళ్ళు చేసుకుంటూనే మనకు కావాల్సిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వారి కోసం తెరిచి ఉన్న ఇంకా కొన్ని ఇతర అస్తిత్వ ప్రదేశాల గురించి తర్వాత అధ్యాయాలలో చెప్తాను. ప్రస్తుతానికి అది మనకు అవసరం లేదు ఇక్కడ. భౌతిక జీవితం నుండి పరివర్తన పొందే వ్యక్తి స్థితిగతుల మీద అతను ఎంపిక చేసుకునే కాలం ఆధారపడి ఉంటుంది. నిజమైన పరిస్థితిని అర్థం చేసుకుందుకు కొంతమందికి ప్రతిమా వారి కన్నా ఎక్కువ సమయం పడుతుంది. వారి చేరువలోనే ఉన్న ఆలోచనలను, సంకేతాలను వదులుకోవాలి. అప్పుడు ఎంపిక చేసుకోవడం వెంటనే జరగవచ్చు, లేదా శిక్షణ పూర్తయ్యే వరకు మరికొంతకాలం పొడిగింపబడవచ్చు. ఎంపికలో ఎదురయ్యే ముఖ్యమైన ఆటంకాలు ఏమిటంటే వ్యక్తులలో ఉండే తప్పుడు అభిప్రాయాలు. సో తప్పుడు అభిప్రాయాలు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం. అభిప్రాయము అంటే ప్రాయము అంటే మామూలుగా వయస్సు అని అర్థం. అభిప్రాయము అంటే వయస్సు రాకముందే ఉండేటువంటి భావన, అంటే అది అనుభవంలోకి రాకముందే ఒక ఊహామాత్రమైన భావన మాత్రమే అది అభిప్రాయం. కాబట్టి ఇక్కడ తప్పుడు అభిప్రాయాలు సో ముందే మనం ఊహించుకుంటే అవే మనకు అడ్డుపడతాయని అర్థం. మరి స్వర్గ నరకాలకు సంబంధించిన నమ్మకాలు సైతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే నిరోధకంగా ఉంటాయి. పని, అభివృద్ధి, సవాళ్లు, వీటికి చెందిన ఆలోచనలు కూడా కొందరు తిరస్కరిస్తారు. నన్ను అడుగుతుంటారు చాలా మంది, స్వర్గం నరకం ఉన్నాయా అని అడిగారు అంటే ఉన్నాయి అనుకున్న వాళ్ళకే ఉంటాయి, అక్కడ ఆ తలం ఏర్పడుతుంది. లేవు అనుకున్న వాళ్ళకి ఉండవు. ఉన్నదంతా స్వర్గమే అనుకుంటే ఇంకా నరకమే ఉండదు కదా. వారు సాంప్రదాయిక స్వర్గాన్నే నమ్ముతారు. కొంతకాలం నిజానికి వాళ్ళు అలాంటి స్వర్గ వాతావరణంలో ఉంటారు. కానీ సొంత అనుభవంతో అస్తిత్వం అనేది అభివృద్ధిని కాంక్షిస్తుంది అని తెలుసుకోగానే ఆ స్వర్గమే ఒక బీడులాగా, విసుగెత్తించేదిగా, మృతప్రాయంగా అనిపిస్తుంది. అక్కడ నేర్చుకోవడానికి ఏం ఉండదు. నిజానికి స్వర్గము అంటే వయస్సు పెరగడం ఉండదు. ఎప్పుడు దేవతలంతా 30 సంవత్సరాల వయసులోనే ఉంటారట. ఎప్పుడు తిని తాగుతూ ఆడుతూ పాడుతూ ఉంటారట దేవతలు. ఇంకా మరి ఆ స్వర్గం ఎప్పుడు అలాగే ఉంటే అందులో ఏముంది అసలు ప్రత్యేకత? అందువల్ల ఆ స్వర్గం కూడా నిజానికి మన పరిభాషలో చెప్పాలంటే బోరు కొట్టడం, విసిగెత్తడం లాంటిది జరుగుతుందట. అందువల్ల నిజానికి ఆనందంగా ఉన్నవాడు బాధను కొనుక్కుంటాడు, నరకాన్ని కొనుక్కుంటాడు, సృష్టించుకుంటాడు. ఎందుకంటే దాని ద్వారా నేర్చుకుంటాడు, మళ్ళీ తిరిగి సుఖం కోసం పాకులాడతాడు. ఇదంతా ఎవడి వాడి సినిమా అంతే. అప్పుడు వారి ఎంపికకు సిద్ధమవుతారు. సో అక్కడ విసిగెత్తించగానే మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఎంచుకోవడానికి సిద్ధపడతారు. మరి కొంతమంది అనేక అతిక్రమణల మూలంగా నరకంలోకి తోయబడాలి అనుకుంటారు. అప్పుడే కోరుకుంటారు నరకాన్ని కూడా. ఇప్పుడే చెప్పాను కదా, వారి నమ్మిక యొక్క బలం వల్ల కొంతకాలం అలాంటి నరకయాతనలోనే ఉంటారు. 2 సందర్భాల్లో కూడా వారి నమ్మకాల నుండి బయటపడేసేందుకు బోధకులు అందుబాటులో ఉంటారు. సో బోధకులు అక్కడ సిద్ధంగా ఉంటారు ఈ 2 సమయాల్లో కూడా. హేడ్స్ పరిస్థితులలో వ్యక్తులు త్వరగా తెలివి తెచ్చుకుంటారు. వారి సొంత భయాలే వాళ్లలోని సమాధానాలు విడుదల చేసే మీట ఒకటి నొక్కటం జరుగుతుంది. ఇంకోలాగా చెప్పాలంటే వారి అవసరం జ్ఞాన ద్వారాలను తెరుస్తుంది. వీరి ఈ స్థితి సాధారణంగా స్వర్గస్థితి ఉన్నంతసేపు అయినా ఉండదు. అయితే 2 స్థితుల్లోనూ తదుపరి అస్తిత్వాన్ని ఎన్నుకునే సమయం వాయిదా వేయబడుతుంది. సో స్వర్గం అనుకున్నా, నరకం అనుకున్నా, ఈ రెండిట్లో కూడా ఆ తదుపరి అస్తిత్వాన్ని ఎన్నుకోవడం అంటే తిరిగి ఎలా రావాలి ఇక్కడికి, మరి నాకున్న అస్తిత్వాలకు ఎలా సహాయం చేసుకోవాలి అనేటువంటి సమయం అంతా కూడా వాయిదా వేయబడుతుంది, ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ అన్ని సందర్భాలలోనూ అనుభవాన్ని సృష్టించేది వ్యక్తే. చర్వణంగా అనిపించినా ఇది చేతన మరి అనుభవానికి చెందిన ప్రాథమిక సత్యం కావటం చేత మళ్ళీ మళ్ళీ చెప్పక తప్పదు. ఒక దత్త వ్యక్తిత్వం అనుభవాన్ని పొందేందుకు మరణం తదుపరి ఒక ప్రత్యేకమైన ప్రదేశాలు లేదా పరిస్థితులు వేరుగా ఏర్పడి ఉండవు సుమా. సో అసలు ఒక వ్యక్తిత్వం అనేది అనుభవాన్ని పొందడానికి మరణం తర్వాత నిజానికి ప్రత్యేకమైన ప్రదేశాలు, పరిస్థితులు వేరుగా ఏమీ ఉండవు. అయితే ఇదంతా వాడి ఆలోచన, ఆ శరీరాన్ని వదిలేసిన వాడి ఆలోచన పరిస్థితిని బట్టి వాడి యొక్క సోల్కి, ఆ ఆత్మకి ఆ వాతావరణ పరిస్థితులు అంటే పైన చెప్పబడినటువంటి హాస్పిటల్స్ కానీ, విశ్రాంతి మందిరాలు కానీ, బోధకులు కానీ, ఇవన్నీ కూడా ఉండేవన్నీ కూడా వాడి మానసిక వాతావరణంలో ఏర్పడేవే సుమా. అక్కడ నిజంగా విడిగా ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్వర్గం కానీ నరకం కానీ ఏమీ లేవు. కేవలం ఈ యొక్క శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో, చేతన ఆత్మకి సంబంధం ఏదైతే ఉందో, ఆ చేతన యొక్క స్థాయిని బట్టి ఆత్మ దానికి సృష్టించేటువంటి పరిస్థితులు మాత్రమే.
కాబట్టి ఉదాహరణకు ఆత్మహత్యల విభాగానికి చెందిన వారికి ఒక నిర్దిష్టమైన శిక్ష ఏమీ విధింపబడదు. బా, ఎంత బాగా చెప్తున్నారో చూడండి. నాకైతే చాలా బాగా అర్థమవుతోంది. మరి మీకు అందరికీ అర్థమైందో లేదో నాకు క్లాస్ అయ్యాక చెప్పాలి. వారి పరిస్థితి క్రైస్తవ సన్యాసి లేదా సన్యాసిని కన్నా అధ్వాన్నంగా ఏమీ ఉండదు. బా, ఆత్మహత్యల విభాగానికి వస్తే ఎవరైనా చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అంటే వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా శిక్ష ఏమీ విధింపబడదట. వారి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఇక్కడ క్రైస్తవ సన్యాసి లేదా సన్యాసిని కన్నా అధ్వాన్నంగా ఏమీ ఉండదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు తెలియదు ఆ క్రైస్తవ సన్యాసులు సన్యాసినులు ఎలా ఉంటారో నాకైతే తెలియదు. నా ఊహకి తెలుసు కానీ చెప్పడానికి రాదు. వారు మిగతా వ్యక్తుల లాగానే చూడబడతారు. ఈ జీవితంలో ఎదుర్కోని సమస్యలు ఏమైనా ఉంటే తదుపరి జీవితంలో ఎదుర్కోవాలి. అయితే ఇది ఆత్మహత్య చేసుకునే వారికే వర్తించదు. చాలా బాగుంది. అసలు ఆత్మహత్య అనే పదమే ఇక్కడ మన కోసం వాడుతున్నారు కానీ ఆత్మకి ఎప్పుడు చంపబడదు. ఆత్మ అనేది శాశ్వతమైంది కదా. చచ్చిపోయేది అక్కడ పొడుచుకోబడేది మనస్సు మాత్రమే, భావం మాత్రమే. ఆ యొక్క తొందరపాటు వలన ఈ శరీరాన్ని వదిలేయడానికి ఆ మనస్సుని కత్తి పెట్టి పొడి చేసుకొని వెళ్తున్నారు. సో రక్తసిక్తమైనటువంటి శరీరం ఇక్కడ పడిపోతుంది, ప్రాణాపాయం జరిగి ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ ఆ మనస్సు మాత్రం గాయపడి వెళ్తుంది. ఆ గాయపడిన వెళ్ళే మనస్సుని మనం ఆత్మహత్య అంటున్నాము. ఆత్మహత్య మహాపాపం అంటున్నాము. అసలు నిజం చెప్పాలంటే ఆత్మహత్య లేనే లేదు, కానీ అలా చంపుకోవటం తప్పు కదా. దాని వలన ప్రగతికి అడ్డుపడుతుంది. ఇప్పుడు ఎలాగంటే మనం ఒక జంతువునో పక్షినో పశువునో కోసుకొని తినేటప్పుడు దాని ప్రగతికి ఎలాగైతే మనం అడ్డుపడుతున్నామో అలాగే ఒక కత్తితో పొడుచుకోవడమో ఒక విషం మింగి చావడమో చేయడం ద్వారా మన ప్రగతికి మనం అడ్డుపడి ఇంకా ఆలస్యం చేసుకుంటున్నాము. అందువల్ల దాన్ని దోషంగా తప్పుగా తీసుకోవాలి. అయితే ఆత్మహత్య చేసుకునేవాడు ఎందుకు అలా చేస్తాడంటే అతను తాను ఎంపిక చేసుకున్న ఒక నిర్దిష్టమైన ఉన్నత పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగతా స్థితులలో తన అస్తిత్వాన్ని తిరస్కరించడం జరుగుతుంది కనుక. ఇది చాలా చాలా గొప్ప నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఎందుకంటే వచ్చేటప్పుడు మనము ఒక మూటతోటి ఒక నేర్చుకున్నటువంటి పరిస్థితుల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం వస్తాం. ఇంప్లిమెంట్ చేయడానికి వస్తే ఇక్కడ అవి జరగకపోయేసరికి వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడి చంపేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి మళ్ళీ వచ్చేద్దామని చెప్పి తొందరపడి వెళ్ళిపోతారే తప్ప నిజానికి అది కూడా తప్పు కాదనే చెప్తున్నాడు ఇక్కడ. చచ్చిపోవడం కూడా తప్పు కాదు, ఎందుకంటే అలా చచ్చిపోతే మళ్ళీ నేర్చుకొని మళ్ళీ వస్తారు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. కారణం ఇదే అయితే అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అదే కదా చెప్తున్నాను. చాలా మంది ఇతరులు భౌతిక వాస్తవికతలో ఉంటూనే అనుభవాన్ని తిరస్కరించడం అనేది ఎంచుకుంటారు. సో ఈ జ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల అది జరగకపోయేసరికి, అనుకున్నది కాకపోయేసరికి ఈ శరీరాన్ని తిరస్కరించడం జరుగుతుంది, ఈ అనుభవాలని తిరస్కరించడం జరుగుతుంది. ఇలా భౌతికంగా జీవించి ఉంటూనే ఫలవంతంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంటుంటారు. నేను ఆత్మహత్య చేసుకోవడం రైటే అని చేసుకుంటారు. దీనికి కారణం, పిల్లల యొక్క ఆత్మహత్యలకు కారణం చాలా మట్టుకు తల్లిదండ్రులే అనేది మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల యొక్క అజ్ఞానం వల్లనే. సో పిల్లలకి జ్ఞానం ఉంటుంది, పిల్లల యొక్క జ్ఞానాన్ని వీళ్ళు అంగీకరించబోయేసరికి వాళ్ళు ఇళ్లలో నుంచి పారిపోవడమో, ఎందులోనో దూకి చనిపోవడమో, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే జ్ఞానాన్ని ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందారో, ఈ యొక్క జ్ఞానాన్ని ఇలా మాస్టర్స్ ద్వారా మనం అందుకున్నామో, ఇప్పుడు మనము దీన్ని ఈ ప్రపంచానికి అందించి అలాంటివి లేకుండా మరి వారి ప్రగతికి సహాయం చేసేటువంటి వాళ్ళలాగా మనం ఏర్పడాలి. మరి ఆత్మహత్యతో ముడిపెట్టబడ్డ పరిస్థితులు కూడా చాలా ముఖ్యమైనవి. వ్యక్తి లోపలి వాస్తవికత మరియు గ్రహింపులతో పాటు దీని గురించి ఇక్కడ చెప్పడం ఎందుకంటే చాలా మంది వేదాంతులు ఆత్మహత్యలు విధిరాతానో విధి యొక్క పగ అనో చెబుతారు కదా, కానీ అది నిజం కాదు. అసలు నేను ఇదంతా చదివింది, నాకు అసలు రాసింది నాకేది బుర్రలో లేదు. ఇప్పుడు అందుతున్నంత క్లారిటీ అప్పుడు లేదు నాకు. ఇప్పుడు నేను మళ్ళీ మధ్యలో కూడా నేను చదవట్లా, మీతో పాటు మాత్రమే చదువుతున్నా. నేను చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంచేత నేను క్లాసుల్లో ఇంతకుముందు చెప్పాను, తెలియకుండానే చెప్పాను. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదంతా ఇది చదవకుండా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఆత్మహత్య అనేది తప్పు కాదు, కానీ అది ప్రగతికి ఆలస్యం అయ్యేటువంటి అంశము. కాబట్టి ఆత్మహత్య అనే పదం తీసేయండి. మనస్సు మాత్రమే గాయపరుచుకొని ఇక్కడి నుంచి
చచ్చిపోయి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి పుడుతోంది గాయపరచుకోవడం వల్ల అని చెప్పడం జరిగింది. అయితే ఒక వ్యక్తి తనను తాను చంపుకుంటే తన చేతన పూర్తిగా అంతటితో అంతమైపోతుందని భావిస్తే అది పొరపాటు. అదిగో ఇప్పుడు నేను చెప్తున్నదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు చూడండి. అపరాధ భావనతో మరింతగా కలుషితమైన ఈ ఆలోచన అతని ప్రగతిని కుంటుపడేలా చేస్తుంది. ఇలా చచ్చిపోవటం వల్ల అతని యొక్క ప్రగతిని కుంటుపడేలా చేస్తుందే తప్ప అది పొరపాటు మాత్రం కాదు. మరి సత్యస్థితి తెలిపేందుకు బోధకులు ఉంటారు, పలు రకాల చికిత్సలు ఉపయోగించబడతాయి. ఇవన్నీ మళ్ళీ నేర్చుకోవడం కోసం వాడు ఏర్పాటు చేసుకున్న సినిమానే. అందుకని వాడి లోపటి అంతరాత్మ నుంచే ఆ మాస్టర్స్ అక్కడ పుట్టడం జరుగుతుంది వాడికి నేర్పడానికి, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాక. ఉదాహరణకి ఆ వ్యక్తిత్వం ఆ నిర్ణయం తీసుకునే ముందరి ఘటనలలోకి తీసుకెళ్లబడుతుంది, ఆ నిర్ణయాన్ని మార్చుకునేందుకు అనుమతించబడుతుంది. ఒక మరుపు మందు లాంటిది ఇవ్వబడి ఆత్మహత్యనే మర్చిపోయేలా చేస్తారు. తర్వాత ఎప్పుడో అతడు అర్థం చేసుకుని తట్టుకోగలడని అనిపించినప్పుడు ఆ వ్యక్తికి అతను చేసిన పనిని తెలియజేస్తారు. అసలు ఇలాంటి పరిస్థితులు కూడా ఎంపిక సమయంలో అవరోధాలే. భూమికి చెందిన ఆలోచనల్ని పట్టుకు వేలాడటం ఇలాంటి అవరోధాలనే కల్పిస్తుంది అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. అంటే ఈ భూమి మీద నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు ఆ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు, వాటి వలన వాటిని తీర్చుకోవడం కోసం వేలాడటం వల్లనే ఇలా చంపేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భాలలో ప్రగాఢంగా ఈ భూమి మీద కోరికలకు అతుక్కుపోయి ఉండడం వల్ల ఆ సందర్భాలలో వ్యక్తిత్వం తన గ్రహింపు సామర్థ్యాలను, శక్తులను భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతం చేస్తానని తరచుగా హఠం చేస్తుంది. ఇది మరణించాను అనే నిజాన్ని ఒప్పుకోలేని ఒక అభౌతిక తిరస్కారం. ఆ వ్యక్తికి తాను మీ భాషలో మరణించాడు అన్నది తెలుసు, కానీ అభౌతిక ఏర్పాటును పూర్తిగా ఉంచడాన్ని తిరస్కరిస్తాడు. సో నేను ఈ శరీరం నుంచి విడిపోయాను అనే దాన్ని కూడా తిరస్కరించే స్థితిలోనే ఉంటాడు. అలా ఆత్మహత్య అంటే ఈ మన పరిభాషలో ఆత్మహత్య, బట్ అక్కడ నిజానికి ఈ మనస్సుని అలా హత్య చేసుకుని వెళ్ళిన వాడు ఈ వీటిని తిరస్కరిస్తూ ఉంటాడు. మరణించానన్న సంగతిని కూడా వాడికి స్పృహలో ఉండదు. మరి మరణించాము అనే నిజాన్ని గ్రహించని కొన్ని సందర్భాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ తిరస్కారం కాదు, వారికి గ్రహింపే లేదు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి భూ సంబంధ భావనల్ని వదలలేక తన సొంత ఇంటి పరిసరాలలోనే కంగారుగా తిరుగుతూ ఉంటాడు. అదనమాట ఆ సోలు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది, వదలలేక, ఈ భూ సంబంధ భావనల్ని వదలలేక. ఆ సందర్భంలోనూ ఎంపిక సమయం తప్పక వాయిదా పడుతుంది. ఇక్కడే తిరుగుతుంటే మళ్ళీ పుట్టే సమయం కూడా వాయిదా పడుతుంది. అందుకే మన వాళ్ళు ఏవో కాండలు జరిపి వాటిని పైకి వెళ్ళడానికి సహాయం చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఆ కాండల ద్వారా అదేమీ పైకి వెళ్ళదు. ధ్యానం ద్వారా మాత్రమే ఆ ప్రగతి అనేది సాధ్యపడుతుంది. కాబట్టి భౌతిక జీవితపు యాంత్రిక వ్యవస్థలాగే పరివర్తన యాంత్రిక వ్యవస్థ కూడా గతిశీలమైనది. నేను చెప్పిన ఎన్నో ఆటంకాలు మరణం తదుపరి ప్రగతికి ప్రతిబంధకం అవటమే కాకుండా మీ సొంత భౌతిక అస్తిత్వంలోనూ ప్రగతికి అవరోధంగా నిలుస్తాయి. ఇది తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. లింగ లక్షణాలతో అది దృఢమైన ఒక గుర్తింపు కలిగి ఉండటం కూడా ప్రగతిని వెనుకకు లాగుతుంది. ఆడ మగ అనేటువంటి లింగ లక్షణాలతోటి దానికి అతుక్కుపోయి ఉండడం వల్ల కూడా ఈ ప్రగతి అనేది బాగా వెనకకి లాగడం జరుగుతుంది. ఎవరైనా తన గుర్తింపును దృఢంగా స్త్రీగానో లేదా పురుషుడిగానో మాత్రమే అనుకుంటే అలాంటి వ్యక్తులు పునర్జన్మలలో లింగ మార్పులు సంభవిస్తాయనే సంగతిని ససేమిరా ఒప్పుకోరు. ఒక వ్యక్తి స్త్రీగా పురుషుడిగా అనేక సార్లు జన్మలు మార్చుకోవడం జరుగుతుంది, కానీ ఒక స్త్రీ గాని పురుషుడు గాని నేను స్త్రీనే అనే గట్టి నమ్మకంలో ఉంటే స్త్రీగానే మళ్ళీ జన్మలు పుట్టడం, పురుషుడినే అనుకుంటే పురుషుడిగానే జన్మలు ఎత్తడం జరుగుతూ ఉంటుంది. అదే ఆత్మని అనేటువంటి విషయం బోధపడిన తర్వాత మళ్ళీ స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా అనేటువంటి మీమాంసలతోటి కాసేపు ఇటువైపు ఆకర్షించబడి కాసేపు అటువైపు ఆకర్షించబడి జన్మలు మార్చుకుంటూ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే పూర్తిగా ఈ ఆత్మకి లింగంతో సంబంధం లేదు అనేది తెలుసుకున్న తర్వాత ఆత్మపరంగా ఎదిగిన తర్వాతే ఈ శరీరంలోకి రాకుండా ఉండడం జరుగుతుంది. ఈ లింగపరమైన గుర్తింపు కూడా భౌతిక జీవితంలో వ్యక్తిత్వ వికాసాన్ని ఆటంకపరుస్తుంది. సాధారణంగా ఇది ఇలా జరగడానికి కారణం ఏంటనమాట? ఆకర్షణ. స్త్రీ పట్ల పురుషుడికి ఆకర్షణ, పురుషుడికి స్త్రీ పట్ల ఆకర్షణ ఉండడం వలన, లేదా తనకు తన పట్లే ఆకర్షణ, నేను పురుషుడిగానే పుట్టాలి అనేటువంటి కోరిక, ఇష్టం, నేను స్త్రీగానే పుట్టాలి అనే కోరిక, ఇష్టం ఎవరికైతే మిగిలిపోయి ఉంటాయో వాళ్ళు అలాగే పుట్టడం జరుగుతుంది. సాధారణంగా ఇదంతా ఆత్మజ్ఞానం లేనప్పుడు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం కేవలం నిన్న ఈ అర్ధనారీశ్వర తత్వం మీద కూడా బాగా చెప్పబడింది.
ఏంటి అంటే ఎవరిని అడిగినా ఏం చెబుతున్నారు అంటే మీరు రెండు అయి ఉన్నారా అంటే అయి ఉన్నాము అంటున్నారు. ఏంటంటే అర్ధనారీశ్వర అన్నారు. నేను అక్కడ నాకు వచ్చినటువంటి ధ్యానంలో పొందినటువంటిది ముఖ్యంగా ఒక ఫలం ఏంటి అంటే అర్ధనారీశ్వర అంటే చెప్పింది విని అనుకోవడం కాదు, మనం రెండు అయి ఉన్నాము. ఎలా అంటే కనకదుర్గ నామం నుంచి అది బోధపడుతుంది. కనకము అంటే బంగారము, దుర్గము అంటే కోట. కనకదుర్గము అంటే ఈ శరీరము లోపల బంగారం అన్నటువంటి ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంది, దానికి దుర్గము ఈ కోట. ఇందులో ప్రాణం ఏదైతే ఉందో అది శివము. సో శివుడు నువ్వే, పార్వతి నువ్వే. ఎవరైతే శరీరము ధరించి ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రకృతియే, అంటే స్త్రీ తత్వమే. ఆడ మగ తేడా లేకుండా శరీరధారులంతా స్త్రీ తత్వమే. పురుషుడు ఎవరు అంటే లోపట వెలుగుతున్నటువంటి జ్యోతి. ఈ శరీరము దుర్గము, కనక దుర్గము. అందువల్ల రెండు అయి ఉన్నాము. ఆ శివము పోతే శవము. ఇది స్పష్టంగా ఉంటే లోపల ఉన్నటువంటి శివానికి ఆధారమై ఉన్న చేతన ఏదైతే ఉందో, వెలుగుతూ ఆరుతూ ఉన్నదైతే ఉందో, దాన్ని మన యొక్క ధ్యానం ద్వారా మనం దాన్ని దేదీప్యమానంగా వెలిగేలా చేసుకొని ఈ ఆత్మను పరమాత్మతో లీనం చేసుకోవడం కోసం, పరమాత్మ స్థితి, పరంజ్యోతి స్థితిలోకి జరుపుకోవడం కోసం మనం ధ్యానంలో ఉండాలి. సాధారణంగా ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఆటంకాలుగా ఉన్న కొన్ని మినహాయింపులు ఉంటాయి. స్వర్గం అనే దానిలో ఒక ప్రగాఢమైన నమ్మకం లేకుండా మామూలు నమ్మకం గనక ఉంటే దాన్ని ఒక ఉపయోగకరమైన ప్రాతిపదికగా తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తి కొత్త వివరణలను తరచుగా చాలా సులభంగా స్వీకరిస్తాడు. చాలా సందర్భాలలో మహాప్రళయంలోని నమ్మకం కూడా చాలా ఉపయోగపడేదిగా ఉంటుంది. ఈ సందర్భంలో అతనికి మీరు అనుకునే విధంగా శిక్ష విధించడం అనేది ఉండదు కనుక వ్యక్తి సత్తాను తెలుసుకునే ఒక ఆధ్యాత్మిక పరీక్ష కోసం అతన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. వాస్తవికత అనేది నేనుతోనే సృష్టింపబడింది అని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి ఈ తంతు ఎంత మాత్రం కష్టంగా ఉండదు. కలల స్థితి యొక్క యాంత్రిక వ్యవస్థను అర్థం చేసుకొని అందులో పనిచేసిన వారికి ఈ వ్యవహారంలో అది చాలా ఉపయోగపడుతుంది. రాక్షసులలో లేదా దయ్యాలలో నమ్మకం మరణం తదుపరి కాకుండా భౌతిక జీవితంలోనూ పరమ నిరుపయోగం. ఒక విధానానికి కట్టుబడే మత సంబంధిత ద్వంద్వాలు సైతం హానికరం. ఉదాహరణకు మీరు గనక మొత్తం మంచి చెడుతో తులనాత్మకంగానే ఉంటుంది అనే నమ్మికతో ఉంటే మిమ్మల్ని మీరు ఒక గిరి గీసుకున్న వాస్తవికతకు కట్టి పడేసుకున్నట్లవుతుంది. అందులోనే భయంకరమైన బాధలకు విత్తనాలు ఉంటాయి. ఇక్కడ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు మనం మంచి గంధమే తీసుకుందాం. మంచి గంధము అరగదీసినప్పుడు మంచి వాసన వస్తుంది. అది ఒక గంట తర్వాత ఆ వాసన ఉండదు, ఒక రోజు తర్వాత అసలు ఆ వాసనే ఉండదు పూస్తే. మరి ఎందుకని అంటే ఏంటంటే ఇది మంచే, మరి చెడుగా ఎలా మారిపోయింది, మట్టిలో ఎలా కలిసిపోయింది. కాబట్టి మంచి చెడు అనేది కేవలం ఆ క్షణం తాత్కాలికమైనది తప్ప ఆ యొక్క గుణం అనేది మారిపోయిన తర్వాత అదే చెడుగా మారిపోతుంది కదా. కాబట్టి మంచి లేదు, చెడు లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రకృతి మొత్తం కూడా మనకి ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు ఏంటంటే ప్రకృతి మొత్తం చెట్లు, వాతావరణం మనకి ఏదైతే మామూలుగా ఆక్సిజన్ ఇస్తున్నాయో అవి మన చెడును తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. అంటే వాటికి ఆహారం చెడు. సో ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము? ధ్యానం ద్వారా మన లోపల ఉన్నటువంటి చెడుని బయటికి తీసేసి మంచిని నింపుకోవడం జరుగుతుంది కదా, మంచిగా శక్తిగా తయారవడం జరుగుతుంది కదా. సో ఈ చెడు ఎక్కడికి వెళ్తోంది? మనలో ఉన్న చెడు ప్రకృతితో కలిస్తే అది మంచి ఫలాలుగా తయారవుతుంది. అంచేత భూమికి శక్తిని ఇస్తున్నాము అంటే భూమికి కావాల్సింది ఏంటి? కర్బన రసాయనము, సేంద్రియ రసాయనమే భూమికి ఇవ్వాలి. ఇస్తే భూమి ప్రాణవంతమైనటువంటి ఫలాలను ఇస్తుంది. అయితే ఇలా కాకుండా ఇంకా మనం డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీనే తీసుకునే శక్తిని మనం గనక సూటిగా పొందగలిగితే, ఉపయోగించుకోగలిగితే మనం అసలు మంచిని మంచితోటే మల్టిప్లై చేస్తాం. సో చెడు అనేది ఉండనే ఉండదు అక్కడ. కాబట్టి మనం చేస్తున్నది ఏంటి అనేది మనకి ఎరుకలో ఉండాలి. అందువల్లే దీన్ని మనం ఆ చెడుని ఇస్తూ ఉండడం వల్లనే ఈ శరీరానికి క్షీణదశ అనేది ఏర్పడుతుంది. అదే కేవలం కాస్మిక్ ఎనర్జీతో ఉండేవాళ్ళు ఇప్పుడు యాస్ట్రల్ గా కూడా బతికే ఉన్నారు. మన యొక్క అస్తిత్వాలు కూడా ఎన్నో ప్రాణాలతో ఉండే ఉన్నాయి. దీనికి ఈ అస్తిత్వానికి ఆ శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి మనం ఆ స్థితికి ఎదిగినట్టయితే మళ్ళీ ఈ శరీరంతో అవసరమే ఉండదు. నిజానికి మీరు మేధ యొక్క సామర్థ్యాలను తప్పుడుగా ఉపయోగించినందుకు అవి ఏర్పడతాయి ఆ మంచి చెడు అనేవి. అవి కేవలం పై విషయాలే సుమా. అంతర్బుద్ధికి ఖచ్చితంగా తెలిసిన విషయాలు మేధ
మేధ మరే సహాయం లేకుండా తాను అర్థం చేసుకోలేదు. భౌతిక అస్తిత్వానికి మేధ అంటే మెదడుకు సంబంధించింది. ఈ మెదడు లాజిక్ లేకుండా దేన్ని అర్థం చేసుకోదు. భౌతిక అస్తిత్వానికి అర్థమయ్యేలా చేసే ప్రయత్నంలో భాగంగానే మేధ ఈ ద్వంద్వాలను సృష్టించింది. సో మనం అర్థం చేసుకోవడానికి వీలుగానే మంచి చెడు అనేదాన్ని ఈ మేధస్సే సృష్టించింది. ఎందుకంటే అది ఎప్పుడు విషయాలను అందమైన పదాల కూర్పుగా అందించాలని, మంచి గనక ఉంటే చెడు కూడా ఉండాలంటుంది మేధ. ఒక ఎగువ ఉంటే ఒక దిగువ తప్పక ఉండాలి. ఇలా అన్ని సమతూకంలో ఉండాలి. అయితే లోపలి నేను దృష్టి విశాలం గనక చెడు అనేది కేవలం అజ్ఞానం అని గుర్తిస్తుంది. అలాగే ఎగువ దిగువ అనేవి స్థలానికి ఆపాదించే శుద్ధమైన పదాలే తప్ప దానికి అలాంటి దిశలేమీ లేవు. అయితే ఈ ద్వంద్వాలలో దృఢమైన నమ్మకం ఉంటే అది చాలా పెద్ద ఆటంకంగా తయారవుతుంది. అది లోపలి ఏకత్వానికి, ఐకమత్యానికి, పరస్పర సంబంధాలకు, సహకారానికి సంబంధించిన నిజాలను తెలుసుకోవటాన్ని నిరోధిస్తుంది. అందువల్ల అలాంటి నమ్మకం వదలలేని, అలాంటి నమ్మకం మరణం తదుపరి కాదు, ఏ అస్తిత్వాలలోనైనా బహుశా అన్నింటినీ మించిన ఆటంకమై తీరుతుంది. చూసారా, ఈ మంచి చెడు అనేవి ఉన్నాయి అనేది గనక మనకి గట్టిగా ఉన్నట్లయితే ఇది మంచిది, ఇది చెడు, అలాగే ఇది బలం ఇస్తుంది, ఇది బలం ఇవ్వదు, ఇలాంటి యొక్క ద్వంద్వాలు ఉన్నప్పుడు అవి మనకి ఆటంకమై తీరుతాయి మన ఆత్మ ప్రగతికి. కొంతమందికి తమ భౌతిక జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన పొందిక గాని, అలాంటి ద్వంద్వాలు కలిసిపోయి ఏకత్వం పొందినట్టు గాని ఎన్నడూ అనుభవంలోకి రాదు. అలాంటి వారు పరివర్తన మార్గంలో చాలా దశలు దాటాల్సి ఉంటుంది. అంటే చాలా భౌతిక జీవితాలను దాటాల్సి వస్తుంది. చూసారా, ఎన్నో జన్మలు ఎత్తాలి ఈ మంచి చెడు, నువ్వు నేను అనే తేడాలతోటే జన్మలు ఎన్నో ఉన్నాయి. అంతా నేనే, అన్నీ నేనే అనేటువంటి స్థితి ఏర్పడేదాకా మరి ఈ జన్మల చక్రం తప్పదు. మీ భౌతిక అస్తిత్వాన్ని వ్యక్తిగతంగాను సామూహికంగాను ఏర్పరచుకోవటం వలన ఎంపిక సమయం తరువాత మీరు సాధారణంగా ఇదే తరహా అనుభవాన్ని నిర్ణయించుకున్న తతిమా వారితో చేరటం జరుగుతుంది. ఒక దృఢమైన సహకార వ్యవస్థ ప్రారంభానికి ఆ విధంగా శ్రీకారం చుట్టబడుతుంది. ఈ వ్యవస్థలు వారు ఎన్నుకున్న అస్తిత్వాలను అనుసరించి రకరకాలుగా ఉంటాయి. అయితే మొత్తం మీద ఒక సాధారణ సరళి మాత్రం ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క వాస్తవికత మరొకరి వాస్తవికతకు సర్వసమానంగా ఉండదు. అయినా మొత్తం మీద గుంపులైతే ఏర్పడతాయి. ఎంత సమానంగా లేకపోయినా కొన్ని గ్రూప్స్ ఏర్పడతాయి. అంటే కొన్ని భావాలు కలవడం వలన ఆయా గ్రూప్స్ చక్కగా అంటే విడివిడిగా ఏర్పడుతుంటాయి. చెడులో నమ్మకం లేకుండా మంచి పట్ల మాత్రమే నమ్మకం కలిగి ఉండటం అనేది మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు. అయితే ఈ నమ్మకమే భౌతిక జీవితంలోనూ తర్వాత కూడా అద్భుతమైన భద్రతనిస్తుంది. అంతా మంచే జరుగుతోంది, అంతా మంచే అనే భావం ఉంటే భౌతికంగా కూడా అది ఎంతో భద్రతనిస్తుంది. అంతా నా మంచిగా జరుగుతోంది అనేది గనక ఊరికే ఊహామాత్రంగా, రేఖామాత్రంగా, ఆలోచన మాత్రంగా, మాట మాత్రంగా కాకుండా దృఢంగా ఉన్నట్లయితే, మరి భగవద్గీతలో కూడా చెప్పింది అదే కదా, జరిగిందంతా మంచి జరిగింది, జరుగుతోంది మంచి జరుగుతోంది, జరగబోయేది మంచి జరుగుతుంది అనే వాక్యం మనం విని ఉండి కూడా అలా ఎలా ఉంటుంది, జరిగిందంతా మంచి అట, జరుగుతోంది మంచేనట, జరగబోయేది మంచినట, అలా ఎలా అవుతుంది అనేటువంటిది చాలా మందికి మనకు ఉంది. అందువల్ల అది అభద్రతా భావాన్ని, మనకి గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది మీ మేధను ధిక్కరించడంగా అనిపించవచ్చు. ఎందుకంటే ప్రతిదీ జ్ఞానం ఇవ్వడానికి వచ్చినప్పుడు, మనం నేర్చుకోవడానికి ఏర్పడ్డప్పుడు ఇంకా చెడు ఎక్కడుంది, అంతా నేర్చుకోవడమే. వాడు కత్తిచ్చుకు పొడి చేశాడు, వీడు తుపాకీ పెట్టి కాల్ చేశాడు అంటే అది కూడా మంచిదే. ఎందుకు అంటే అది జరగాల్సింది ఉంది, దాని ద్వారా నేర్చుకోవాల్సింది ఉంది. అవి ఎందుకున్నాయి, జ్ఞానాన్ని ఇవ్వడానికే కదా. సో సాక్షిభూతంగా ఉన్న మీ భౌతిక ఇంద్రియాలు అది అబద్ధం అంటూ అరిచి గీ పెట్టవచ్చు. అయినా చెడు పట్ల కాకుండా మంచిలో మాత్రమే నమ్మకం కలిగి ఉండడమే ఉన్నతమైన సత్యాన్ని అనుసరించడం అవుతుంది. ఇది చాలా చాలా కష్టం అండి, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో, నేను నవ్వుతూ చెప్తున్నాను, ఎందుకంటే మన ఇంట్లో మనకి ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటే, వ్యతిరేకత అంటే చెడే కదా, మనకు నచ్చకపోతే చెడే కదా, మనకి ఎన్నో నచ్చని విషయాలు మన ఇంట్లో జరుగుతుంటే దాన్ని మంచి అని ఎలా అనుకుంటాం. కాబట్టి ఇది మరి నిజంగా అది కూడా మంచికే అనేది తెలిసినప్పుడే కదా స్థితప్రజ్ఞత వచ్చేది. కాబట్టి మనం బాగా ఆలోచించాలి, ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా దీన్ని
కాస్త ఒప్పుకొని ముందుకెళ్ళినట్టయితే ఆ మంచి ఏంటో మనకు అర్థమవుతుంది. అది మీ భౌతిక జీవితంలో మీ శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, భయాల నుండి, కష్టాల నుండి మానసికంగా స్వేచ్ఛనిచ్చి, మీ సహజ ప్రేరణాత్మక స్పందనను సులభతరం చేస్తే, మీ వికాసానికి దోహదం చేస్తే, సామర్థ్యాలు ఫలప్రదం అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు చచ్చిపోతే కూడా, అమ్మమ్మ చచ్చిపోయినా, తాతమ్మ చచ్చిపోయినా, తాతగారు చచ్చిపోయినా, నాన్నమ్మ చచ్చిపోయినా, నాన్న చచ్చిపోయినా, బిడ్డ చచ్చిపోయినా, పెద్దవాళ్ళు చచ్చిపోయినా, చిన్నవాళ్ళు చచ్చిపోయినా, అసలు ముందు పెద్దవాళ్ళు చచ్చిపోయినా కూడా చాలా మంది అటాచ్మెంట్ తోటి బాధపడుతూ ఉంటారు. చిన్నవాళ్ళు చచ్చిపోతే ఇంక చెప్పనే అవసరం లేదు. ఇంకా కూడా ఉన్న వాళ్ళు పక్క వాళ్ళే చచ్చిపోతే, భార్య భర్త, భర్త భార్య మధ్యలో చనిపోతే ఇంకా అసలు మాటలే లేవు. సో ఎంత బాధ ఉంటుంది. అసలు ఆ బాధ అంతా కూడా ఏం జరిగినా అరే మంచిగా జరిగింది, అంతా మంచిగా జరుగుతుంది, నాకెంతో శక్తిని ఇవ్వటానికి, జ్ఞానాన్ని ఇవ్వటానికే జరుగుతుంది అనే ఎరుక ఎప్పుడు వస్తుంది? మీ వికాసానికి దోహదం చేస్తే సామర్థ్యాలు ఫలప్రదం అయ్యేందుకు తోడ్పడుతుంది. అలాగే మరణం తదుపరి కూడా అది మిమ్మల్ని దయ్యాలు, నరకం అనే నమ్మకాల నుండి, ఎన్నో శిక్షలు తప్పవు అనే భావన నుండి విడుదల చేస్తుంది. వాస్తవికత స్వభావాన్ని మెరుగుగా అర్థం చేసుకుందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. సో దయ్యాలు, భూతాలు, నరకం ఇవన్నీ ఏవి ఉండవు, అంతా మంచి అనుకున్నప్పుడు. ఏమో మరి నాకైతే ఒక దాదాపు 90% పైనే నాకు అలా ఉండింది, ఉంటుంది, ఇంకా కూడా బాగా గాఢం అవుతుంది అనిపిస్తోంది ఇప్పుడు నాకు. అయితే ఇంతవరకు కూడా నేను చాలా ఇదిగానే ఉన్నాను, అంచేత నాకు తెలుస్తోంది ఇంకా చాలా కొంచెం ఒక 4-5% మాత్రం ఉందనిపిస్తుంది. అది కూడా నాకు ఏదైనా బాధ వస్తే మీకు వాస్తవం ఒప్పుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు. ఏదైనా బాధ అనిపిస్తే ఒక 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు. అది నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదట బాధ అంటూ ఏదైనా వస్తే. అది నేను ఎక్కడో చదివాను. నాకు దాదాపు 30 సెకండ్లు కూడా ఉండదు. అయితే అది మీ మేధను తప్పక కించపరుస్తుంది. ఇది నేను చెప్పడం ఎందుకంటే మీకు అది సహాయం చెయ్యాలని. ఎందుకంటే బాధ రావచ్చు, మనుషులం కదా, మనసు ఒకటి ఉంటుంది కదా, పడిపోతూ ఉంటుంది. దానికి వెంటనే జవాబు చెప్పుకొని పైకి లేపుకోవాల్సినటువంటి ధర్మం మన మీద ఉంది ధ్యానం ద్వారా. అదే ధ్యాన ధర్మము, స్వధర్మము. మీ ఇంద్రియాలు తిరస్కరిస్తాయి. అయితే మీ ఇంద్రియాలు చెప్పేవన్నీ సత్యాలు కావని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇంతకీ ఇక్కడ మరో విషయం చెప్పాలి. మీ ఇంద్రియాలు గ్రహించే వాస్తవికత మీ నమ్మకాల ఫలితమే సుమా. అండర్లైన్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా. మన ఇంద్రియాలు గ్రహించే వాస్తవికత ఏదైతే ఉందో అది మన నమ్మకాల ఫలితమే. ఇది తీయగా ఉంది, ఇది చేదుగా ఉంది, ఇది మురిగిపోయింది, ఇది బాగోలేదు అన్నది, ఇది చాలా బాగుంది, ఇదంతా కూడా మన నాలుక ఇచ్చే ఫలితం. అలాగే సూది పెట్టి గుచ్చితే వచ్చేది కూడా. ఇది చెప్పుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మరి బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప మురిగిపోయిన చచ్చిపోయిన కుక్కని, వారం రోజుల క్రితం చచ్చిపోయిన కుక్క మాంసం కూడా తినమంటే తినేశాడు. ఎలా తిన్నాడు? మనం ఇప్పుడు ఆ స్థితిలో లేము, కానీ కనీసము ఆ జ్ఞానం మన ఎరుకలో ఉంటే బాధ అనేది ఉండదు. అదంతా కూడా మన ఈ యొక్క ఇంద్రియాల యొక్క గ్రహింపు మాత్రమే. తీపి తీపిగాను, చేదు చేదుగాను తోచడం తప్పు కాదు, కానీ ఇది ఇంద్రియాల యొక్క గ్రహింపు శక్తి, వాస్తవికత అనేది మన గ్రహింపులో, మన మనసుకి, మన మేధకి తెలిసి ఉండాలి. మరి చెడులో గనక నమ్మకం పెట్టుకుంటే అదే మీకు కనబడుతుంది. దాని నుండి మిమ్మల్ని విడుదల చేయగల ప్రయోగాన్ని మీ ప్రపంచం ఇంతవరకు చెయ్యలేదు. క్రైస్తవ మతం అంతా ఈ ప్రధానమైన సత్యం యొక్క వక్రీకరణ మాత్రమే. చూడండి ఎంత సూటిగా చెప్తున్నాడు ఆయన. ఎన్ని జన్మలుగా క్రైస్తవ మతాచార్యుడిగా ఉన్నాడో సేత్ అసలు. మరి చెడులో గనక నమ్మకం పెట్టుకుంటే అదే మీకు కనబడుతుంది. దాని నుండి మిమ్మల్ని విడుదల చేయగల ప్రయోగాన్ని మీ ప్రపంచం ఇంతవరకు చేయలేదు. ఏ ఎడ్యుకేషన్ కానీ, ఈ ప్రపంచం కానీ, ఏ విద్యా వ్యవస్థ కానీ ఇక్కడ ఎవరు చేయలేదు ఆ పని. చెడు నుంచి మనని విడుదల చేయలేదు, చేసే ప్రయోగాన్ని ఎవరు చేయలేదు. క్రైస్తవ మతం అంతా ఈ ప్రధానమైన సత్యం యొక్క వక్రీకరణ మాత్రమే అంటున్నారు. ఎందుకు? అదే మీకు తెలిసిన ఆ సంస్థాగత క్రైస్తవం అంతాను. నేను ఇక్కడ మూలంగా ఉన్న తొలి నీతి సూత్రాల గురించి మాట్లాడటం లేదు. నిజానికి వాటికి అవకాశమే ఇవ్వబడలేదు. దీనిని గురించి తర్వాత చర్చించుకుందాం. ఆయనే పక్కకు జరుపుతున్నారు, తర్వాత చెప్తారట దీని గురించి. సో ఇప్పుడు 9 అవుతోంది. మీరు ఓకే బాగుంది అనుకుంటే అరగంట కంటిన్యూ చేద్దాం, లేకపోతే మీ యథాతథంగా ఉండే విధానానికే వెళ్దాం. మీరు ఎలా అంటే అలా, ఓటు మీకే. ఎవరైనా మాట్లాడండి ఒక్కసారి. చాలా బాగుంది మాస్టర్, చాలా అద్భుతంగా ఉందండి. చాలా అండి. నాకు క్వశ్చన్ ఉందండి, అడగనా అండి? చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి
ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇంకొకరి ఆత్మ అనేది వస్తుందా అండి? అంటే సిల్లీ క్వశ్చన్ అయితే క్షమించండి. సిల్లీ క్వశ్చన్ ఏం కాదమ్మా. ఆ ఇంకొకళ్ళ ఆ ఆత్మ అనేది వస్తుందా? అట్లా జరుగుతుందా? అసలు జరగదా? అది ఊరినే భ్రమేనా? ఎందుకు జరగదు? మనం కోరుకుంటే ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఓకే. మనకి ఇప్పుడు సారు వాకిన్ అని చెప్పారు కదా. ఉమ్, సో వాకిన్ అంటే ఏంటనమాట? నేను ఇలా ఉండగానే నా లోపలికి వాళ్ళు వస్తున్నారు అంటే ఎలా వస్తున్నారు? నేను పెంచుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ ఆ కాన్షియస్ కి సంబంధించిన సోల్ నా లోపలికి వస్తుంది. ఓకే. అది నేను కోరుకోబట్టే జరిగింది. ఉహు, అలాగే అలాగే నేను తక్కువ వైపు వెళ్ళిపోతే తక్కువకు సంబంధించి కూడా రావచ్చు. దయ్యాలు భూతాలు నమ్మకాల్లో నేను ఉంటే అవే వస్తాయి. ఉహు. ధ్యానం ద్వారా సాధారణంగా ఉన్నతాత్మలు వస్తాయి కానీ తక్కువ ఆత్మలు రావు. ఆ, అవును, అది కరెక్టేనండి. ధ్యానం ద్వారా ఇప్పుడు మనకి ఎంతసేపు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పత్రిజీ గారు, షిరిడి సాయిబాబా, ఇప్పుడు ఎవరమైనా కానీ ఏ భగవంతుడిని అవును, ఏ రూపంగా మనం ఒక ఆంజనేయ స్వామి అవనండి, శ్రీరాముడు అనండి, ఎవరిని ఆరాధించే వాళ్ళు వాళ్ళని అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ఆరాధించడం అట్లా కాదు. వస్తాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది అమ్మా, సారీ ఆ, క్షమించాలి, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఉమ్, సేతు విజ్ఞానంలో సేతు వర్క్ షాప్ లో చెప్పబడింది. ఉమ్, ముసుగు వేసుకున్న దేవతలు కూడా వస్తారు అని. ఉహు, అంటే ముసుగు వేసుకున్న దేవతల రూపంలో రాక్షసులు వస్తారు, దయ్యాలు వస్తాయంట. ఉహు, ఎలా అంటే నేను ఆ సేత్ క్లాస్ 2 సార్లు చూశాను కాబట్టి చెప్తున్నా. మనకేంటంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకోగానే షిరిడి సాయిబాబా కనపడ్డాడు అనుకోండి. ఉమ్, నువ్వు నిజంగా షిరిడి సాయిబాబా అయితే కనుక నాతో కూర్చొని ధ్యానం చెయ్యి అని అడగాలి. ఉహు, అడిగితే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు అనుకోండి, అది దయ్యమో భూతమో అనమాట. ఉహు, సో మనలో లోపల గనక మైనస్ ఏదైనా భయం గాని అలాంటి బాధ గాని బెంగ గాని దుఃఖం గాని ఉంటే వాళ్ళు వాటిని బట్టి పీడించడానికి ఆ ముసుగేసుకొని వస్తారంట. ఉహు. సో అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడిగారు కాబట్టి చెబుతున్నా. నేను ఎప్పుడో మర్చిపోయాను వాటి గురించి. ఎందుకంటే నేను ఆ ఆలోచనలో ఉండను అనమాట. నాకు వచ్చింది అంటే కనిపించింది అంటే ఖచ్చితంగా వాళ్ళే అనేటువంటి ఒక విశ్వాసం నాకుంది. ఉహు, అందువల్ల నేను ప్రశ్న వెయ్యను. ఉహు. నాకు తెలిసిపోతుంది. అంటే మీకు కూడా తెలుస్తుంది, నాకే కాదు ఎవరికైనా తెలుస్తుంది వాళ్ళు వచ్చింది కరెక్టా కాదా అన్నది. అదేలేండి. అంటే నాకని కాదు, ఎవరో వేరే వాళ్ళలాగా చేస్తున్నారంట. సో ఆ వాళ్ళల్లోకి ఏమన్నా అట్లా ఆ ఎనర్జీస్ ఏమన్నా అంటే బంధువులే అట్లా అనుకుంటుంటే వస్తాయి, వస్తాయా? వస్తారు, వస్తారు. వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటివే వస్తాయి. మరి వాళ్ళని ఏం చేయాలండి? ఇప్పుడు వాళ్ళని వదిలించాలంటే వాళ్ళు ఏం చేసుకోమంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మార్గం ఒక్కటే, ధ్యానం నేర్పించి దాంట్లో ఉన్నది చెప్పాలి, ఇదే చెప్పాలి. ఉమ్, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, కారణం ఏంటి, నాతో నీకు అవసరం ఏంటి, నీ ఉమ్, పని ఇక్కడ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఓకే, నువ్వు ఉమ్, వెళ్ళిపోవడానికి కావాల్సిన సహాయం నేను చేస్తాను నా ధ్యానం ద్వారా అని ఉమ్. చెప్పే సామర్థ్యాన్ని మనం పొందాలి. ఓకే. అదనమాట. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. ఓకే అమ్మా, చదువుకుందామా మరి ఇంకో హాఫ్ అన్ అవర్? నేను ఓకేనేనండి. మణిగారు ఉన్నారా? ఓకే సార్, చదువుకున్నాను సార్. చాలా బాగుంది ఓకే, క్లాస్ సార్. ఉన్నానండి వింటున్నాను, మీరు చెప్పేది వింటున్నానండి. ఓకే అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చదువుకుందాం. థ్యాంక్ యూ సో అండి. మీ ప్రపంచాన్నే మార్చగల ప్రయోగం, మీ వాస్తవికత మొత్తం మీ నమ్మకాలను అనుసరించి మీరే సృష్టించుకుంటారని, మొత్తం అస్తిత్వం అంతా వరంగా ఇవ్వబడిందని, దానిలో చెడుకు తావు లేదు అని, అవే ప్రాథమిక భావనల మీదే జరగాలి. ఈ భావనలను వ్యక్తిగతంగాను సామూహికంగాను అనుసరిస్తే మీ సాక్షీభూత ఇంద్రియాలకు వైరుధ్యం కనిపించదు. అవి ప్రపంచాన్ని అస్తిత్వాన్ని మంచిగానే చూస్తాయి. క్లియర్గా ఉంది కదమ్మా? ఈ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. సో ఈ ప్రయోగమే మనం చేయాల్సింది. అందువల్ల మళ్ళొకసారి చదువుతాను. మీ ప్రపంచాన్నే మార్చగల ప్రయోగం, మీ వాస్తవికత మొత్తం మీ నమ్మకాలను అనుసరించే మీరే సృష్టించుకుంటారని, మొత్తం అస్తిత్వం అంతా వరంగా ఇవ్వబడిందని, దానిలో చెడుకు తావు లేదు అని, అవే ప్రాథమిక భావనల మీదే జరగాలి. ఈ భావనలను వ్యక్తిగతంగాను సామూహికంగాను అనుసరిస్తే మీ సాక్షిభూత ఇంద్రియాలకు వైరుధ్యం కనిపించదు. అవి ప్రపంచాన్ని అస్తిత్వాన్ని మంచిగానే చూస్తాయి. ఈ ప్రయోగం ఇంతవరకు జరగలేదు.
అందువల్ల ఈ నిజాలను మరణం తర్వాత తెలుసుకుంటారు. కొంతమంది మరణం తర్వాత ఈ నిజాలను అర్థం చేసుకుని వాటిని వివరించడానికి భౌతిక అస్తిత్వంలోకి తిరిగి రావడానికి ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు మనకి థియరిటికల్ గా అర్థమైంది అంతా మంచే అనేది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా జరిగిందంతా మంచే, జరుగుతున్నది మంచే, జరగబోయేది మంచే, అంతా మంచిగానే ఉంది అనే భావాన్ని గట్టిగా తీసుకొని కూర్చోవాలి. అలాగా మీ వ్యవస్థతో అసలు సంబంధం లేని సంభావ్యత వ్యవస్థలు ఉన్నాయి. అవి ప్రస్తుతం మీ ఊహకందని పురోగతిలో ఉంటాయి. ఆ వ్యవస్థలకు నేను చెప్పిన ఈ నిజాలు బాగా తెలిసి ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మరణం తర్వాత ఈ నిజాలు మీకు అర్థం అవుతాయి అంటే మరణానికి ముందే మనం ఇప్పుడు తెలుసుకున్నాం గనక ఇప్పుడే దీన్ని అర్థం చేసుకొని దాంతో కలిసి సహజీవనం చేయడానికి మన మనస్సుల్ని తయారు చేయాలి ధ్యానం ద్వారా. అది జరగాల్సింది. ఆ వ్యవస్థలకు నేను చెప్పిన ఈ నిజాలు బాగా తెలిసి ఉంటాయి. ఆ వ్యవస్థలలో వ్యక్తులు ఒక లక్ష్యంతో సృజనాత్మకంగా వాస్తవికతలను సృష్టిస్తారు. చేతన యొక్క సృజనాత్మక సామర్థ్యాలకు పూర్తిగా పగ్గాలు వదిలేసి ఆ వాస్తవికతలను ఎలా సృష్టించాలో బాగా తెలిసి సృష్టించటం జరుగుతుంది. మీ వ్యవస్థతో బొత్తిగా సంబంధం లేని మరెన్నో మరణం తదుపరి స్థితిగతులు ఉంటాయని ఉత్తినే మీకు తెలియడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. సో మరణం తర్వాత ఇలా ఉంటుందని మీకు తెలియడం కోసం ఉత్తినే చెప్పడం జరిగింది అంటున్నారు. కానీ ఎంత చక్కగా చెప్పారు మనకి. ఈ మధ్యంతర కాలంలో మీ శక్తి మేర నేర్చుకుంటే ప్రగతికి మీరు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్యంతర కాలం అంటే ఏంటి? మనం ఈ శరీరాన్ని వదిలేసే లోపే వీటిని మనం శక్తి మేర నేర్చుకొని సాధనలో ఉంచుకుంటే గనక మనం ఇంకా ప్రగతికి సిద్ధంగా ఉంటాం. ఈ మధ్యంతర కాలంలోనే అనేక కొలతల, ప్రక్రియల, అనుభవాల విభాగాలు ఉంటాయి. సరళంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు తెలుస్తున్న విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి గురించి తెలియదు. అంటే మనకి సంబంధించిన మిగతా వాళ్ళందరి గురించి మనకు తెలియదు. అది తెలుసుకోవడం జరుగుతుంది. దేశాలు లేదా భౌతిక విభాగాల బదులు మీకు మానసిక దేశాలు ఉంటాయి. ఒక దానిలోని వ్యక్తికి మరొకరు విదేశీయుడిలా కనిపించవచ్చు. ఈ పరివర్తన ఇక్కడ గందరగోళ పడాల్సింది ఏం లేదు. నిజానికి మనకి అంతా ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ పరాయి విదేశము అనేది ఉండదన్నమాట. స్థితిలో ఉన్నవారంతా ఏ స్థితిలో? ఈ పరివర్తన స్థితిలో ఉన్న వారంతా జరిపే సందేశ ప్రక్రియలో మాధ్యమాల ద్వారా అందే సందేశాలు పరస్పర విరుద్ధాలుగా అనిపిస్తాయి. చనిపోయిన వారందరి అనుభవం ఒకేలా ఉండదు. వారి పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. తన వాస్తవికతను వివరిస్తున్న వ్యక్తి తనకు తెలిసినదే చెప్పగలడు. అలా చెప్పబడే విషయం తరచుగా మేధను కించపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే మేధకు కావలసింది సరళమైన, శుద్ధమైన జవాబులు, సరిచూసుకోగల వర్ణనలు. ఇక్కడ మనం సరైన వర్ణన, ఉదాహరణ ఇవ్వకపోతే ఈ మేధస్సు ఒప్పుకోదు. ఈ దశలో తమ బంధువులతో సందేశ ప్రక్రియల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు క్రితం సమయానికి ఇంకా చేరువుగా లేరు. అంటే వారి శిక్షణ ఇంకా పూర్తి కాలేదు. అంటే సరైన జ్ఞానం పొందకపోతే ఆ యొక్క తేడాలు అనేవి కనబడుతూనే ఉంటాయి. వారు వాస్తవికతను ఇంకా వారి నమ్మకాలను అనుసరించే గ్రహిస్తుంటారు. ప్రత్యేకంగా క్రితం జన్మలో చాలా గట్టి బంధం కనుక ఉంటే అన్ని సందేశ ప్రక్రియలు దాదాపు ఈ స్థాయి నుండే జరుగుతాయి. ఈ స్థాయిలోని అలాంటి సందేశాలకు ఒక లక్ష్యం ఉంటుంది. సందేశాలు పంపేవారు బతికున్న బంధువులకు అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుందనే సమాచారాన్ని ఆ బ్రతికున్న వారితో తేలిగ్గా ముడిపెట్టుకోగలరు. అదృష్టకర పరిస్థితుల్లో వారి జ్ఞానాన్ని నేర్చుకున్న విధంగా అందించగలరు. క్రమంగా వారి ఆసక్తిలోనూ మార్పులు వస్తాయి. వారి కొత్త అస్తిత్వంలోనే సంబంధాలు ఏర్పరచుకోవడం మొదలెడతారు. అందువల్ల ఎంపిక సమయంలో వ్యక్తిత్వం మరో అస్తిత్వంలోకి వెళ్లేందుకు సిద్ధమైపోతుంది. మీరు అనుకునే కాలంగా చూస్తూ ఈ మధ్యంతర సమయం కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలే కావచ్చు. అయితే దీనిలోనూ మినహాయింపులు ఉంటాయి. అంటే ఒక వ్యక్తిత్వం మరో భౌతిక అస్తిత్వంలోకి అతి త్వరగా, అంటే కొన్ని గంటలలోనే తిరిగి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి ఇది చాలా దురదృష్టకరం. ఎందుచేతనంటే తిరిగి భౌతిక జీవితం కావాలనే విపరీతమైన కోరిక వల్లనే ఇలా జరుగుతుంది. ఇదంతా మీకు ముందుగానే నేను విన్నవించి ఉన్నాను కదా. సో ఎంత తొందరపడితే అంత పాత జీవితమే ఉంటుంది. అక్కడ తొందరపడకుండా నేర్చుకోవడానికి ఉండే అవకాశాలను తిరస్కరించడం వల్ల తిరిగి పుట్టడం వల్లే ఇక్కడ ఈ యొక్క జన్మలు, ఈ మనుషులు జనాభా ఇలా పెరిగిపోయింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే విన్నాను. ఇప్పుడు ఒక్కరుంటే ముద్దే, ఇద్దరుంటే వద్దనేది లేదు, ముగ్గురుంటే ఇంకా ముద్దు, ముగ్గురు కనేవాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఎందుకో మరి అక్కడ జనాభా ఏం తగ్గిపోయిందో. అలా కాకుండా
గొప్ప లక్ష్యశుద్ధితో ఉన్న వ్యక్తిత్వము ఇలా త్వరితంగా తిరిగి రావటం చేయవచ్చు. తన పాత భౌతిక దేహాన్ని వదిలించుకుని వెంటనే మరో క్రొత్త శరీరంలోకి ప్రవేశించి అంతకుముందే తాను మొదలుపెట్టిన ఒక ముఖ్యమైన ఎంతో అవసరమైన గొప్ప పని పూర్తి చేయడానికి సిద్ధపడవచ్చు. సో 2 రకాలు ఉంటాయి. తొందరపడి పుట్టే వాళ్ళల్లో అక్కడ బై మిస్టేక్ పొరపాటున మంచి స్థితిలో ఉన్నటువంటి సోల్ బాడీ గనక వికేట్ చేయాల్సిన పరిస్థితి, అంటే అంతకు ముందు ఉన్నటువంటి కర్మచక్రం యొక్క నమ్మకాల వలన బాడీ వికెట్ చేయడం జరుగుతుంది. మంచి ప్రగతిలో ఉన్న సోల్ కూడా అలాంటి వాళ్ళు కూడా తొందరగా పుట్టి మళ్ళీ ఆ గొప్ప పనిని మధ్యలో ఆగిపోయిన దాన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయడం జరుగుతుంది, దానికి సిద్ధపడడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని చెడ్డవాళ్లే తొందరగా పుడతారని కాదు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు అనుకునే విధంగా ముందటి పునర్జన్మ చక్రం అంతటితో పూర్తి అయితే ఎంపిక సమయం ఇంకా క్లిష్టమవుతుంది. చూసారా, ఆ యొక్క చక్రం గనక పునర్జన్మ చక్రం అనుకునే విధంగా ముందటి పునర్జన్మ చక్రం గనక పూర్తయిపోతే మళ్ళీ తిరిగి పుట్టడానికి ఆ ఎంపిక సమయం చాలా ఇంకా కష్టమైపోతుంది. మరి అన్నిటికంటే ముందు తిరిగి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ నిజమైన గుర్తింపు మీకు తెలియదు. సో అసలు నేను ఏమి ఎంచుకున్నాను, నా జన్మ చక్రం ఏంటి, నా గుర్తింపు ఏంటి, నేనేంటి అనేది నాకు సరిగ్గా తెలియక ఆత్మజ్ఞానము ఆత్మ పదార్థాన్ని అనేటువంటి స్పృహ సరిగా లేక ఈ ఎంపికలు అనేవి జరుగుతూ ఉంటాయి. పూర్తిగా ఆత్మస్పృహ జరిగితే ఎంపిక కూడా వెళ్ళిపోతుంది అనమాట. దాని బదులు మీ ప్రస్తుతపు నేనుతోనే మిమ్మల్ని గుర్తించుకుంటారు కనుక మరణం తదుపరి అన్న విషయంగా మీరు ఆలోచించినప్పుడు మీకు తెలిసిన మీ నేను యొక్క భవిష్యత్ జీవితం అనే ఉద్దేశంలోనే ఉంటారు. అంటే ఇప్పుడేంటి, వాడు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎలా అయితే మనం ఇప్పుడు చనిపోయే ముందర ఎలా అయితే ఉన్నామో నేను అనే భావనలోనే మనం ఉండటం వల్ల ఈ నేనుకి కొనసాగింపు ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేను ఆత్మని అనేటువంటి ఎరుక పూర్తి అయినప్పుడు ఆ కొనసాగింపు ఉండదు. అది అక్కడ పూర్ణాత్మతో అంటే ఆ యొక్క పూర్తి ఆత్మ పరంజ్యోతితో ఏకమవడం జరుగుతుంది. అది పొందడానికే ఈ భ్రమలు, కోరికలు, అధికారాలు, వ్యామోహాలు, ఈ యొక్క అజ్ఞానాలు ఇవన్నీ ముడిపడి ఉండడం వల్లే ఆ ప్రగతి అనేది ఆలస్యం అవుతుంది. సో పునర్జన్మ చక్ర భ్రమణపు ఆఖరి దశలోనే ప్రాథమిక గుర్తింపు మీ అంతరాంతరాళాలలోని అసలు సిసలు నేను అనేది మీ అన్ని పునర్జన్మల వ్యక్తిత్వాలు కలబోసిన దానికన్నా ఎక్కువ అని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అదే నేను చెప్పింది, ఇది అయిపోయింది, ఇంకా నాకు జన్మతో పని లేదు, అన్ని కోరికలు రాలిపోయాయి, తీరిపోయాయి, నాకు ఇప్పుడు భూమి మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నది రూఢిగా 100% పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాతే అది అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎంపిక అనేది ఉండదు. అంటే వ్యక్తిత్వాలు ఇప్పటి నేనులోని భాగాలే కదా అని మీరు అనొచ్చు. అయితే వాటి మధ్య పోటీ అనేది ఏమీ ఉండదు. నిజానికి అలాంటి విభజన ఉన్నట్టు అనిపించడమే తప్ప నిజంగా ఉండదు. వాటిల్లో మీరు అనేక పాత్రలు పోషించారు, విభిన్నమైన సామర్థ్యాలు వృద్ధి చేసుకున్నారు, క్రొత్తవి భిన్నమైనవి అయిన అనేక విధానాలు సృష్టించడం నేర్చుకున్నారు. ఈ పునర్జన్మల వ్యక్తిత్వాలు తమ అభివృద్ధి కొనసాగిస్తూనే ఉంటాయి. అయితే వాటి ప్రధాన గుర్తింపు మీద కూడా అని అర్థం చేసుకుంటాయి. చూడండి, నిజంగా అంతా నేనే, అన్నీ నేనే స్పృహ అనుక్షణం నిలబడేంత వరకు ఆ యొక్క జన్మచక్రం అనేది ఉంటుంది. ఇప్పుడు గురువులుగా బోధకులుగా రావడం అనేది ఏదైతే ఉందో అది కూడా, నేను ఇప్పుడు పత్రిజీ కావాలనుకుంటున్నాను, పత్రిజీ నాకు వచ్చి బోధ చేయాలి అనుకుంటాను, లేకపోతే పరమహంస యోగానంద గారు కావాలి అనుకుంటాను, లేకపోతే మరొకరు ఎవరో మెహర్ బాబాను ఎవరో కావాలనుకుంటాను. నేను ఎవరినైతే ఇప్పటి వరకు చదివి నా మేధాపరంగా లాజిక్ తోటి నేను రూఢీపరచుకొని ఫలానా వాడు చెబితే గాని నాకు క్లియర్ అవ్వదు అనే దాంట్లో ఉంటానో వాడు నా కోసం దిగి వస్తాడు. అలా కాకుండా నేనే వాడు, వాడే నేను, ఇప్పటి వరకు నాకు చెప్పి వెళ్ళింది కూడా నేనే, ఆ పత్రిజీ కూడా నేనే, ఆ మెహర్ బాబా నేనే, అన్నీ నేనే తప్ప వేరే ఏం కాదు, ఆ కృష్ణుడు నేనే, ఈ రాముడు నేనే, ఈ బండరాయి నేనే, ఆ నది నేనే, ఈ సముద్రము నేనే, ఆ గాలి నేనే, అంతా నేనే అనే స్పృహ పూర్తిగా కలిగినట్లయితే, దాంతో ఏదో మాట వరుస కాకుండా వాటితో తాదాత్మ్యత దేంతో కావాలంటే దాంతో జరిగేటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదు.
అయితే ఎంపిక సమయం వచ్చినప్పుడు మళ్ళీ పునర్జన్మ పొందవలసిన వ్యక్తిత్వాలకు అందించబడే లేదా సాధ్యమయ్యే ఎంపిక చేసుకునే విషయాల కన్నా మరెంతో భిన్నమైనవి వీరికి అందుబాటులో ఉంటాయి. మీకు ఆ ప్రవృత్తి సమర్థత గనక ఉంటే బోధించే అవకాశం కూడా ఇవ్వబడుతుంది. అయితే బహుళ కొలతలలో బోధన అనేది మీకు ఇప్పుడు తెలిసిన దానికన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. దానికి ఎంతో కఠినమైన శిక్షణ అవసరం. సో బహుళ కొలతల్లో మల్టీ డైమెన్షనల్ గా ఈ శిక్షణ పొందడానికి చాలా కఠినమైన శిక్షణ అవసరం. అంటే ఏంటనమాట, ఇదంతా బోధపడడానికి, మొత్తం అంతా నేనే అనేది బోధపడటానికి, ఈ జన్మలో ఈ శరీరంతో ఉండగా బోధపడటానికి మనం ముందటి జన్మలో అక్కడ కావలసినంత శిక్షణ తీసుకొని వస్తే తప్ప ఈ జన్మలో దాన్ని అందుకోలేము. మన లోపలికి మాస్టర్స్ ఇన్వైట్ చేసే శక్తి, మన ద్వారా వాళ్ళు మాట్లాడడము, మన ద్వారా ఈ ప్రపంచం కోసం పనిచేయడము అనేది ఇప్పుడు నా ద్వారా ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కాదు. నా ద్వారా ఎవరు మాట్లాడుతున్నారో నేనే మాట్లాడుతున్నది, కానీ ఏ ఎనర్జీ లెవెల్ నుంచి మాట్లాడుతున్నానో నాకు అర్థం అవ్వాలి. ఒక ఐన్స్టీన్ మాట్లాడుతున్నాడా, ఒక పత్రిజీ మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక మెహర్ బాబా మాట్లాడుతున్నాడా, ఒక సైంటిస్ట్ మాట్లాడుతున్నాడా, ఒక డాక్టర్ ఎవరు మాట్లాడుతున్నారు అనేది నాకు బోధపడాలి. అన్నీ నేనే అంటే ఆ యొక్క జ్ఞానం పూర్తిగా ఎరుకలో ఉండాలి. అలాంటి అధ్యాపకుడు ఒక గుర్తింపులోని వివిధ భాగాలను మీ భాషలో ఏకకాలంలో బోధించగలగాలి. ఉదాహరణకు ఒక ఉనికి యొక్క పునరావతరణలు 14వ శతాబ్దంలోను, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోను, క్రీస్తు శకం 260లోను మరియు అట్లాంటి సమయంలోనూ జరిగాయనుకోండి. అప్పుడు ఆ అధ్యాపకుడు అనేవాడు ఈ రకరకాల వ్యక్తిత్వాలతో వారికి అర్థమయ్యే రీతిలో సందేశ ప్రక్రియలో ఉండగలగాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు బుద్ధుడినో లేకపోతే పత్రిజీనో మనం గనక కోరుకున్నట్టయితే వాళ్ళు ఇంతకు ముందు ఏ శతాబ్దంలో, ఏ క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా, ఎక్కడెక్కడ ఏ జన్మలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మన ఎరకలోకి వస్తారు. వాడు అప్పుడేంటి, ఇప్పుడేంటి అలా వచ్చి ఆ జ్ఞానాన్ని అంతా ఇచ్చి మన ఆ స్థితిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ రకంగా అలాంటి సందేశ ప్రక్రియలకు ఆయా కాలాలలోని మూల భావనలకు చెందిన పూర్తి జ్ఞానం, ఆ సమయాల్లో ప్రచలితమై ఉన్న వేదాంత శాస్త్రీయ వాతావరణానికి చెందిన జ్ఞానం కలిగి ఉండడం చాలా చాలా అవసరం. ఇదేగాక ఆ ఉనికి బోలెడన్ని సంభావ్యత వ్యవస్థల్లోనూ పరిశోధనాత్మకంగా పనిచేసి ఉండవచ్చు. అక్కడ వ్యక్తిత్వాలతోనూ అధ్యాపకుడు సంబంధాలు ఏర్పరచుకోగలగాలి. కాబట్టి అలాంటి సందేశ ప్రక్రియాత్మక బోధనకు ఎంతో జ్ఞానము, శిక్షణ అవసరం. ఇది అందుబాటులో ఉండే ఒక మార్గం. ఆ సమాచారం అంతా అభ్యసించే విధానం బోధకుడి అభివృద్ధిని, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. శక్తిలో చాలా సూక్ష్మమైన సర్దుబాట్లు అవసరమవుతాయి. రకరకాల కొలతల్లో నిరంతరం ప్రయాణిస్తుండాలి. ఒకసారి ఆ ఎంపిక జరిగితే వెంటనే ఒక క్రియాశీల నిపుణుడి నేతృత్వంలో శిక్షణ మొదలవుతుంది. ఈ వృత్తి విద్యా శిక్షణ ఆ బోధకుడిని ఇంతవరకు ఉన్నాయని కూడా అతను అనుకోని వాస్తవికతలలోకి తీసుకెళ్తుంది. ఆ బోధకుడు కూడా ఆ యొక్క వాస్తవికతల్లోకి వెళ్ళి తీసుకొచ్చి మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఎంత సిద్ధంగా ఉంటే మన కోసం వాళ్ళు అంతలా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు మొన్న ఒకసారి చెప్పాను, మరి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడుగా ఉన్నటువంటి పత్రిజీ ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు పత్రిజీ అవడానికి అంటే, ఆయన ఎప్పుడు ఏ 100 సంవత్సరాలకో ఏ 50 సంవత్సరాలకో ఎన్నిసార్లు బాడీ వెకేట్ చేశారో అన్నిసార్లు కూడా రకరకాల విజ్ఞాన శాస్త్రవేత్తగా అవతరించి అన్నిటినీ సృష్టించుకొని ఇక్కడ ఈ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం ఈ పిరమిడ్ యొక్క పిఎంసి ద్వారా ఇవ్వడం కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వచ్చి ఈ జన్మలో ఇది ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. అదనమాట నాకు అనిపించింది కాదు, నాకు కనిపించింది ఆ సీన్. కాబట్టి మనకి అది ఎవరిది వాళ్ళకి, నాకు ఇలా కనిపిస్తే మీకు ఇంకోలా కనపడచ్చు. అందుకని ఎవరు ఎలా వాళ్ళ యొక్క శక్తి స్థాయిని బట్టి ఆ సంభావ్యత వ్యవస్థలలోకి వెళ్ళి వాళ్ళని చూడడం జరుగుతుంది, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. నీ ఊహ సత్యము వేరే ఏమీ కాదు. కేవలం నీ ఊహ నీ మేధకు సంబంధించింది. నీ మేధకు అతీతమైనది నీకు అందాలి అంటే నీవు ఈ మేధస్సుకి అతీతంగా పనిచేసేటువంటి సంభావ్యత వ్యవస్థలోకి నువ్వు ప్రవేశపెట్టుకున్నప్పుడు అది అందుతుంది. పునరవతరణల చక్రం పూర్తి చేసుకున్న వారు మొత్తం మీద ఒక విధమైన స్వభావం కలిగి ఉంటారు. సృష్టికర్తలుగా ఉండేందుకు కావలసిన వృత్తి విద్య వైపు వారు తమ ప్రయాణం మొదలు పెట్టవచ్చు.
మీ భౌతిక వాస్తవికతలో సృజనాత్మక రంగాల్లోని అత్యంత ప్రతిభావంతులతో వీరిని పోల్చవచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. పునరావతరణ చక్రం పూర్తి చేసుకున్న వాళ్ళు మొత్తం మీద ఒక విధమైన స్వభావం కలిగి ఉంటారు. సృష్టికర్తలుగా ఉండేందుకు కావలసిన వృత్తి విద్య వైపు వారు తమ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. వాళ్ళు సృష్టికర్తలుగా ఉండే వైపు వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. మీ భౌతిక వాస్తవికతలో సృజనాత్మక రంగాల్లోని అత్యంత ప్రతిభావంతులతో వీరిని పోల్చవచ్చు. అంటే ఏంటనమాట, బాగా క్రియేటివ్ పవర్ కలిగి వాళ్ళు కొత్తవి సృష్టించాలి అనుకునేటువంటి స్థితిలో ఉంటారు. బాగా అర్థం చేసుకొని అందించే స్థితిలో ఉంటారనమాట వాళ్ళ చక్రం పూర్తి అయినట్లయితే. మరి రంగులు, పదాలు, సంగీత స్వరాలు మొదలైన వాటితో కాకుండా ఈ సృష్టికర్తలు యథార్థమైన కొలతలతో ప్రయోగాలు మొదలు పెడతారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న రాయబడినటువంటి గజల్ మీరంతా చూసి ఉండొచ్చు. కల్పన గారు కూడా నిన్న మాట్లాడుతూ అన్నారు, అసలు మీ గజళ్ళు ఎలా రాస్తున్నారు సార్ అని. అదే ఇప్పుడు నాకు ఇది చదివిన తర్వాత అనిపిస్తుంది అనమాట. ఆ కొలతలకు అతీతంగా ఏ రాగాలకు 2-3 రాగాల పేర్లు కూడా రాయటం జరిగింది. దాంట్లో రాగాల పేర్లు రాసిన తరువాత వాటి యొక్క అసలు ఎందుకు ఇవి నాకు వినపడ్డాయి అని వెళ్ళి వాటి లక్షణాలను గూగుల్లో చదివాను నేను. ఖచ్చితంగా నాకు ఏదేది ఎక్కడైతే వినపడిందో దానికి సంబంధించిన తత్వము అక్కడ ధ్యానం ప్రకారంగా రాయబడింది. అభేరి రాగం గురించి రాశాను 2వ లైన్లో నిన్న రాసిన గజల్లో. అభేరి అంటే అది దివ్యమైనటువంటి ప్రణయతత్వం. మామూలుగా భేరి అంటేనేమో పైకి వినపడేది, అభేరి అంటే లోపల వినపడేది, పైకి వినపడనిది. అది ఆధ్యాత్మికం. అలా 2-3 అర్థాలతోటి ఆధ్యాత్మికత, లౌకికత. ఈ రాగాలన్నిటికీ అందనిది, రాగాలకి అతీతమైనది. అంటే రాగాలు అంటే ఏంటి అంటే, రాగాలలో అనురాగము ఉంది, రాగానికి దుఃఖము అనేటువంటి అర్థం కూడా ఉంది. సో అంటే మనం లాజికల్ మైండ్తో మాట్లాడుకుంటే దీని నుంచి దీనికి పైకి వెళ్ళొచ్చు. సో ఇటు నుంచి పైకి వెళ్ళే శక్తి ఆ ధ్యానం ఇస్తుందన్నమాట. సో ఈ రాగాలు, దుఃఖాలు వీటన్నిటికీ అతీతమైనది. అసలు నీ ప్రేమను నేను దేనితోటి తోచలేను అని ఆ భగవంతుడికి చెప్పుకోవడం జరుగుతుంది ఆత్మ. అది నిన్నటి గజల్లో ఎండింగ్లో వచ్చిన వాక్యం. ఇప్పుడు ఆ గజల్ వైపు చూడకుండా అందులో వచ్చింది మొత్తం ఈ ఒక్క వాక్యంతో రాబడింది, చెప్పబడింది అనమాట. కాబట్టి సృజనాత్మకత అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో అందులో భాగంగా వీలైనన్ని ఆకృతులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటారు. ఆకృతి అంటే భౌతిక ఆకృతి కాదు. ఒక చిత్రకారుడు రంగులను ఏ విధంగా నేర్పుగా ఉపయోగిస్తాడో అదే విధంగా మీచే కాలం అని పిలువబడేది ఉపయోగించబడుతుంది. మీచే స్థలం అని పిలువబడేది రకరకాల పద్ధతులలో దగ్గరగా చేర్చబడుతుంది. చూడండి, ఇప్పుడు జరుగుతోంది అదే. ఏంటి, కాలం అని పిలువబడేది ఉపయోగించబడుతుంది. కేవలం మనం టైంని ఉపయోగించుకుంటున్నాం, కానీ ఎలా చేస్తున్నాం? మీచే స్థలం అని పిలువబడేది రకరకాల పద్ధతులలో దగ్గరగా చేర్చబడుతుంది. ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు దగ్గరగా అయిపోయాయి మన మధ్యలో, ఇంతమంది మధ్యలో. సో ఎవరెవరు ఎక్కడున్నారో మొత్తానికి ఈ ఇండియాలో ఉన్న ఇక్కడికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి దగ్గర చేసుకోవడం జరిగింది కదా. ఇంతకంటే ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటాను ఈ రోజుకి. సో మనం ఇప్పుడు 162వ పేజీలోకి వచ్చాం. సో ఇంకొక 6-7 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇంకేదైనా మీరు మాట్లాడచ్చు.